शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मालां गुण्डीञ्जडमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदा भूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांशुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यः पाराशर्यः परमस्वरूपं विवृणोतु छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वैदेही सहितं सुरद्रुमतले हैवे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाजयति प्रपञ्चनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं रामं रामानुजं सीतं भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः विमलपटी कमलपुटी रुद्र पुस्तक रुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी लक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओं परमेश्वर स्वरूपैన సభకు నమస్కారం ఇవ్వాలి। ఈ రోజు నుంచి కూడా నారాయణరావు గారు రాజేశ్వరి గారి దంపతుల యొక్క జ్ఞాపకార్థంగా వారి కుమారుడు రామ్మోహన్ రావు గారు సలాయి చిన్ని గారు ఈ సుందరకాండ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది। కాబట్టి ప్రారంభం చేసే ముందు ప్రవచనాన్ని వారి తల్లిదండ్రుల యొక్క పటానికి పుష్పమాలిక వేయవలసిందిగా కోరుతున్నాను। చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయినం హనుమత్ సేవితం ధ్యాయేత్ సౌందర్యకాండముత్తమే। అయితే సుందరమైనటువంటి సుందరకాండని మనం ప్రారంభం చేసుకున్నాం। నిన్నటి రోజు స్వామి హనుమ సీతమ్మ తల్లి దర్శనార్థమై లంకాపట్టణం అంతా కూడా గాలించడం జరిగింది। ఎక్కడ వెతికినా ఎన్ని భవనాలు తిరిగినా జానకీమాత యొక్క దివ్యమైనటువంటి దర్శనం ఆయనకి జరగలేదు। నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మధుర్గణేభ్యః। సుందరకాండలో ఇది మంత్రం అండి। కుదిరితే రోజు దీనిని కంఠస్థం చేసి చదువుతూ ఉంటే గొప్పదైనటువంటి స్థాయి పొందుతాడు ఏ మానవుడైనా సరే। అందువల్ల ఇది నిరంతరం పారాయణలో పెట్టుకోవలసిన శ్లోకాల్లో ఇదొక శ్లోకం। అమ్మవారిని అయ్యవారిని కలిపి ప్రార్థన చేసినటువంటి శ్లోకం। ఆ శ్లోకం చేసి ప్రార్థన అంతవరకు తాను వెతకనటువంటి అశోక వనంలోనికి తాను ప్రవేశించాడు। వాల్మీకి మహర్షి
చాలా గొప్పగా వర్ణిస్తాడు అశోకవనం యొక్క గొప్పతనాన్ని. ఆ అశోకవనంలో గొప్ప గొప్ప జలాశయాలన్నీ కూడా ఉన్నాయి, చెట్లన్నీ విరబూసి ఉన్నాయి, స్ఫటికం వంటి బావులు, బావులలో కింద ఉన్నటువంటి ఇసుక రేణువులు లేవుట, దిగుడు బావుల క్రింద ముత్యాలు ఉన్నాయన్నాడు, మట్టికి బదులుగా స్ఫటికం ఉన్నాయి అని చెప్పాడు. అలాంటి స్వచ్ఛమైన జలాలతో కూడుకున్నటువంటి నీటి బావులు. అక్కడ ఒక జలాశయం ఒకటి ప్రవహిస్తోన్నది, కొండ మీద నుంచి జారువాలుతోంది ఒక నీరు. చూడడానికి ఎలా ఉన్నది అంటే, ప్రియుడి యొక్క ఎడబాటుకు లోనైనటువంటి స్త్రీ కోపం వచ్చి ప్రియుడి మీద వెళ్ళిపోతూ ఉంటే చెలకెత్తెలైనటువంటి వృక్షాలు చెట్టు ఒడ్డున, ఆ యొక్క గట్టు ఒడ్డున నిలబడి ఇలా వంగి ఆ సెలయేరు మీదకి ప్రవహిస్తూ ఉన్నటువంటి వాటిని ఆపుతున్నాయట ప్రవాహాన్ని ఆ చెట్లు. ఈ చెట్లు చెలికెత్తెలు ఆ యొక్క ప్రియురాలి యొక్క కోపాన్ని తగ్గింపజేసి తన ప్రియుడి వైపుకు తిరిగి మళ్ళీ పంపించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించాయంటాడు. అది మళ్ళీ మార్చుకుని మనస్సు ప్రియురాలు ప్రియుడి వైపుకు వెళ్తోందా అన్నట్లుగా మళ్ళీ గిరిశిఖరం వైపుకు తిరిగి ప్రవహిస్తున్న ఆ జలాశయాలన్నింటినీ చూశాడు హనుమ. ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకు దూకుతున్నాడు, చెట్లన్నీ కూడా ఊగుతున్నాయి, పూలన్నీ రాలుతున్నాయి, మధ్యలో మార్జాల పరిమాణంలో ఉన్నాడు. చూడండి, అక్కడే చైత్య ప్రాసాదం అనేటటువంటి ఒక ప్రాసాదం బంగారుమయమై 1000 స్తంభాలతో ఉన్నది. దానికి ఆనుకుని ఉన్నదిటండి ఒక వృక్షం. మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాళకృత సోపానం తప్తకాంచన వేదికం. ఆ దాని కింద చెట్టు కింద ఒక వేదిక, ఆ వేదిక మీద మృష్టంతమివ చక్షుంషి ద్యోతమానమివ శ్రియ విమలం ప్రాంశుభావత్వాత్ ఉల్లీకంతమివాంబరం. ఆ ప్రాసాదం నిర్మలమై అత్యున్నతమైనటువంటి ఆకాశంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ఆసనం మీద గట్టు మీద తతో మలిన సంవీతం రాక్షసీభి సమావృతం, రాక్షస స్త్రీలందరి చేత పరివేష్టించబడి ఉన్నటువంటి ఒక స్త్రీ కనిపించిందన్న స్వామి హనుమకి. ఉపవాసకృషాం దీనాం నిశ్వసంతి పునఃపునః. ఉపవాసం వల్ల శుష్కించిపోయి ఉన్నది, నిట్టూర్పులు విడిచిపెడుతోంది ఆ యమ్మ. కాబట్టి ఎలా ఉన్నదయ్యా, దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామిమామలాం. చంద్రరేఖ శుక్లపక్షంలో ప్రారంభం రోజు ఎలా కనిపిస్తుందో అలాగా బక్క చిక్కిపోయి శరీరం శుష్కించిపోయి ఉన్నదిట. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం. జ్వాజ్వల్యమానమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి అగ్ని చుట్టూరా కూడా పొగ కనుక చూరుకుంటే ఎలా కనిపిస్తుందో అగ్ని అలా కనిపిస్తోందన్నారు. పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోహో అశ్రుపూర్ణముఖీం ధీనాం. కళ్ళంపట నీళ్లు కారుస్తోందిట, దుఃఖపర్యంతం అవుతున్నది. అయితే కృషాం అనసనేనచ శోక ధ్యానపరాం. బాధపడుతూ ఉన్న ధ్యానమగ్నురాలై ఉన్నది. అంటే ఆవిడ కళ్ళు మూసుకుని కళ్ళంపట నీళ్లు కారుస్తోంది. ఆ కళ్ళు మూసుకున్న తత్వంలో కూడా రాముణ్ణి తలుస్తూ ధ్యానమగ్నురాలై ఉన్నది అని కనిపెట్టాడు స్వామి హనుమ. ఆవిడికి అలా దర్శనం ఇచ్చాడు, ఆయనకి అలా దర్శనం ఇచ్చింది అమ్మవారు. అయితే ఇక్కడ చూడండి, దుఃఖపరాయణయ్యై ఉన్నది. శ్వగణేన మృగీం హీనాం శ్వగణాభిమృతామివ. సింహాల మధ్యలో ఉన్నటువంటి ఆడలేడిలాగా బిక్కు బిక్కుమంటూ ఉన్నది. చుట్టూరా కూడా వికృతమైనటువంటి రాక్షస స్త్రీలు వాళ్ళందరూ పరివేష్టించి ఉన్నారు. అటువంటి కృషించిపోయిన దీనురాలై విలపిస్తున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం స్వామి హనుమకి జరిగిందన్నారండి. ఇక్కడ మరొక్క మాట వాడుతున్నారు. అసలు సీతమ్మ తల్లి చూడడానికి ఎలా కనిపిస్తోందయ్యా అంటే, ఇక్కడ తాం స్మృతిమివ సందిగ్ధాం
వృద్ధిం నిపతితామివ. స్మృతి అనేటటువంటిది మనకి శాస్త్రమునందు చెప్పబడినటువంటి ధర్మశాస్త్రాన్ని స్మృతి అంటారు. శృతి అంటే వేదం, స్మృతి అంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మం. దాన్ని మళ్ళీ విడిగా స్మృతికారులు రాస్తారు. పరాశర స్మృతి, అలాగే మనుస్మృతి, అలాగే పైఠీన స్మృతి, అలాగే శంఖలిఖిత స్మృతి, ఇలా ఋషులందరూ ఒక్కొక్క స్మృతులు రాశారు. అంటే ధర్మశాస్త్రాలు లిఖించారు. మీకు బాగా అర్థం అయ్యేలా చెప్పాలి అంటే రాజ్యాంగం ఎలా రాశారో మునులు కూడా ధర్మాన్ని మానవులు ఇలా పాటించాలి అని ఒక ధర్మశాస్త్ర స్మృతిని నిర్ణయం చేశారు. రాజ్యాంగం మానవుడు తనకి ఇష్టమైన అనుకూలంగా రాసుకుంటాడు, కానీ స్మృతి అలా రాయరు. దానికంటూ వేదము నిర్ణయమై ఉంటుంది. వేదంలో చెప్పినటువంటి మంత్రాన్ని, ఆ వాక్కుని ఇలా ఆచరించాలి అని మనకి అర్థమయ్యే విధంగా దాన్ని శ్లోక రూపంలో మనకు అందిస్తాడు ఋషి. దాన్ని స్మృతి అంటారు. అమ్మవారు చూడడానికి ఎలా కనిపిస్తుందయ్యా? తాం స్మృతిమివ సందిగ్ధాం అన్నాడు వాల్మీకి మహర్షి. సందిగ్ధంలో పడినటువంటి స్మృతిలాగా ఉన్నది అని. ఏమండి, ధర్మశాస్త్రంలో స్మృతిలో ఇలా ఆచరించాలి అని ఒక శ్లోకం చెప్పాడు అనుకోండి ఋషి, అది అలా ఆచరించాలి అనడానికి ప్రమాణం ఎక్కడి నుంచి తీసుకున్నాడా ఋషి అని అడిగారు అనుకోండి, వేదం నుంచి తీసుకుంటాడు. అయితే మీరు చెప్పినటువంటి ఈ శ్లోకానికి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంతో కూడుకున్నటువంటి మంత్రం వేదంలో ఉందా అని ఒక ప్రశ్న వేస్తే ఆ ఋషి ఆ మంత్రాన్ని ఆ వేదంలో ఫలానా పన్నంలో, ఫలానా శాఖలో, ఫలానా ప్రశ్నలో ఇక్కడ దీన్ని ఉదాహరించారు ఈ మంత్రాన్ని అని చూపించగలగాలి. అలా చూపించలేకపోయాడు అనుకోండి, అది ధర్మశాస్త్రంలోకి ఇమడదు. అంటే వేదం విస్తారమైనటువంటి ఒక అరణ్యం లాంటిదండి. ఆ అరణ్యంలో ఉంచబడినటువంటి ఫలాలు, విత్తనాలు, గొప్ప గొప్ప ఔషధీ మొక్కలు, వీటన్నింటినీ పోగు చేసి మనం తీసుకొచ్చి ఒక చోట పెడితే అవి స్మృతులు లాంటివి. ఈ స్మృతులు నిజంగా ఇక్కడ ఇలా చెప్పబడింది అంటే ఆ అరణ్యంలో ఉంటేనే కదా ఇక్కడ ఉండబడాలి. కాబట్టి ఆ అరణ్యంలో ఉందా లేదా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు అది అరణ్యంలో ఉంది అని కనుక నిరూపించగలిగితే ఈ స్మృతి ప్రమాణం అవుతుంది. అందుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం. మనం భగవత్పాదుల వారిని పొద్దున్నే లేస్తే ఎందుకు ప్రార్థన చేస్తాం? ఆయన స్మృతిని, శృతిని, పురాణాన్ని ప్రజలందరి దగ్గరికి కూడా తీసుకువెళ్ళగలిగాడు. ఆయన వాటి యొక్క స్వరూపమే నిజానికి చెప్పాలి అంటే. కాబట్టి ఏమిటి అంటే అంత గొప్పదైనటువంటి శృతి స్మృతి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదాలకి పట్టుకొమ్మలు. వేదాన్ని చక్కనైనటువంటి స్థితిలో చూపించాలి. కానీ ఇక్కడ స్మృతి ఏమైందయ్యా? ఎలా ఉన్నది? ఎలాంటి స్మృతి కింద కనిపిస్తోంది సీతామాత అంటే వేదంలో లేనటువంటి దాన్ని స్మృతిగా చూపిస్తూ ఉంటే అది అసందిగ్ధమైనటువంటిదై ఉంటుంది. అంటే అది ఖచ్చితమైనటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినది కాదు ఇది అంటే దానికి ప్రమాణం లేదు. కాబట్టి ప్రమాణం లేనటువంటి స్మృతి ఎలా ఉంటుందో అలా కనిపించిందయ్యా సీతమ్మ తల్లి. అంటే ఏమిటి? అంతలా ఆవిడ మరుగున పడిపోయినటువంటి వస్తువులాగా ఉన్నది అక్కడ. ఇది చెప్పడం ఎందుకు అలా ఉండడం? ఆవిడ తన భర్తకి దూరంగా ఉండడం, తన వారంటూ అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల, తాను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల, అందువల్ల కృషించిపోయి ఉన్నది. వృద్ధిం నపతితామివ. ఎలాగున్నాయా అంటే క్షీణించిపోయినటువంటి సంపదలాగా ఉన్నది. క్షీణించిపోయిన సంపద అంటే ఆవిడ ఎలా అన్వయం అవుతుందండి అంటే మనకి శాస్త్రంలో ఒక సుభాషితం ఉన్నది. ఏమిటా సుభాషితం అంటే రాజు అనేటటువంటి వాడు ఎప్పుడు చెడిపోతాడో తెలుసా? చెడు సలహాలు ఇచ్చేటటువంటి మంత్రిని పక్కన పెట్టుకుంటే చెడిపోతాడు.
అలాగే సన్యాసి అనేటటువంటి వాడు ఎప్పుడు చెడిపోతాడో తెలుసా అండి? వాడు ఎక్కువగా జనాల మధ్య తిరుగుతూ వాళ్ళతో సాంగత్యం పెట్టుకుంటే వాడు చెడిపోతాడు. సన్యాసి అనేటటువంటి వాడు అందరినీ విడిచిపెట్టేయాలి. అలాగే పిల్లలు ఎప్పుడు చెడిపోతారన్నారు? బాగా గారాబం చేస్తే చెడిపోతారన్నారు. శాస్త్రంలో ఒక మాట ఉన్నది, లాలనాత్ బహవో దోషాత్ తాడనాత్ బహవో గుణాత్. ఎక్కువగా బుజ్జగిస్తే లాలిస్తే వాళ్ళు ఎప్పటికైనా చెడిపోతారు. శిక్షిస్తే దండనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా తయారవుతారు అని. అందువల్ల యుక్త వయసు వచ్చేంత వరకు పిల్లవాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళని స్నేహితులుగా చూడమని చెప్పింది ధర్మశాస్త్రం. కాబట్టి పిల్లల్ని బాగా గారాబం చేసినా వాళ్ళు చెడిపోతారు. అలాగే అనాధ్యాయం వల్ల చదువుకున్న దాన్ని వల్లె వేసుకోకపోవడం వల్ల బ్రాహ్మణుడు చెడిపోతాడు. కాబట్టి ఎప్పుడు క్షీణించిపోతారు అంటే వీళ్ళు వాళ్ళ యందు ఉన్నటువంటి ఆ యొక్క విభూతి కనుక తక్కువైపోతుంది. అలాగే ఈవిడ యందు ఉన్నటువంటి లక్ష్మి ఏమిటి అంటే రామచంద్ర ప్రభు దగ్గర ఉంటే ఆవిడ ప్రకాశిస్తుంది. ఏ స్త్రీకైనా ఎప్పుడు స్త్రీ ప్రకాశిస్తుందయ్యా? పక్కన భర్త ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఎవరో పిలిచారు ఒక కార్యక్రమానికి, ఏదో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళారు. ఆడదాన్ని చూడగానే మొట్టమొదటి ఏమడుగుతారు? ప్రశ్న, ఏమమ్మా నీ భర్త రాలేదా అని అడుగుతారు. ఆవిడ ఎంత అలంకారాలు చేసుకుని వెళ్ళినా, ఎంత గొప్పదైనటువంటి చీరలు కట్టుకుని వెళ్ళినా అవన్నీ కనిపించవు. ముందు నీ భర్త వచ్చాడా, నీతో మీ భర్త కనిపించట్లేదేమిటి అని అడుగుతారు. కాబట్టి పక్కన భర్త ఉంటే ఆవిడ నిజంగా లక్ష్మి. అంటే ఆ లక్ష్మి, ఆ విభూతి ఆవిడ యందు ఉన్నది. ఇప్పుడు పక్కన భర్త లేకపోవడం వల్ల ఆవిడ యొక్క క్షీణించిన సంపదలాగా కనిపిస్తుంది అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంతేకాదు మివత శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. అలాగే క్షీణించిన శ్రద్ధలాగా ఉన్నది. అలాగే నెరవేరనటువంటి ఆశలాగా ఉన్నది. ఒక ఆశ ఉంటే, ఒక ఆశ పెట్టుకున్నామంటే అది ఆశ. మనం అలా అనుకున్నది జరగకపోతే మనం ఎలా అయిపోతామో, ఎలాగ బాధ ఉంటుందో అలాగ నెరవేరని ఆశలాగా ఆవిడ కనిపిస్తున్నదయ్యా. ఇలా కనిపిస్తోంది సీతామాత. అందుకనే సోపవర్గం యదా సిద్ధిం వృద్ధిం సకలు కామిషాః. శ్రీరాముడి యొక్క ఎడబాటు వల్ల వ్యధ చెందినదై బిత్తర చూపులు చూస్తున్నటువంటి సీతమ్మ తల్లిని స్వామి హనుమ చూశారు. కాబట్టి ఈనాటి ఈ సీతమ్మ తల్లి దర్శనం స్వామి హనుమకి జరిగింది. ఎలాంటి కష్టాలు ఎరుగునటువంటి తల్లి, సకల సుఖాలు పొందగలిగినటువంటి యోగ్యురాలు. అలాంటి సీతమ్మ ఈరోజు మలినమైనటువంటి వస్త్రాలు ధరించి కృషించిపోయి ఉన్నది కదా. తస్య సంధి దిహే బుద్ధి ముహుసీతాం నిరీక్ష్యతు ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. వేద విద్యలు మానివేస్తే, ఆ వేద విద్యలు వల్లెవేయడం అనేటటువంటిది ఎప్పుడైతే మానివేశారో మంత్రాల్లో తప్పులు రావడం మొదలవుతాయి. మంత్రంలో తడబడడం మొదలవుతుంది. అలాగా మంత్రశాస్త్రాన్ని వల్లివేయకపోవడం వల్ల మంత్రం తడబడినట్లుగా ఈ అమ్మ యొక్క దర్శనమైనటువంటిది స్వామి హనుమకి జరిగింది. కాబట్టి అమ్మ అలా కనిపిస్తోంది, తడబడుతున్నటువంటి మంత్రంలాగా ఉన్నది అన్న. దీన్నే విదుర నీతిలో విదురుడు అంటాడు, అనామ్నాయ మలాహ వేదాహ అంటాడు. అంటే సాధన లేనటువంటి విద్య ఉన్నదే అది ప్రకాశించదు, శోభిల్లదు. విద్యను ఎప్పుడూ కూడా మనం నెమరు వేస్తూ ఉండాలి, దాన్ని సాధనలో పెట్టాలి, దాన్ని ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది శోభిల్లదు విద్య ఎప్పుడూ కూడా. అది చెప్తున్నారు. అందుకనే శాస్త్రంలో ఒక మాట అన్నారు, వేదం వచ్చేంత వరకు నేర్చుకోవాలి, చచ్చేంత వరకు వల్లెవేయాలి అని ఒక మాట. వేదశాస్త్రాన్ని అనేటటువంటి వాడు వచ్చేసింది కదా అని విడిచిపెట్టేస్తే
అది తరువాత మరిచిపోయి దాన్ని తప్పులు పలకడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అలా తప్పులు పలికే వేదమంత్ర రాశిలాగా కనిపిస్తున్నది సీతమ్మ. దుఃఖేన భువుదే సీతాం హనుమాన్ అనలంకృతాం సంస్కారేణ యదాహీనాం వాచమర్ధాంతరాంగతాం. వ్యుత్పత్తి, వ్యాకరణ, ఉచ్చారణ ఇలాంటి వాటిలో ఎందు కనుక సంస్కారం అనేటటువంటిది లేకపోతే విపరీతమైనటువంటి అర్థాలు వస్తాయి. అంటే మీకు బాగా ఉదాహరణ అర్థం అవ్వాలి అన్నారనుకోండి, శాస్త్రంలో ఒక పదం పలికినప్పుడు ఆ పదం కనుక కాస్త మనం తేడాగా ఉచ్చరిస్తే అర్థమే మారిపోతుంది. మీకు అర్థమవుతుందో పట్టుకున్నారో లేదో. ఇప్పుడు సకృత్తు అని అన్నాం. సకృత్తు అంటే ఎప్పుడైనా ఒకసారి వస్తూ ఉంటాడు, అలాంటి వాడిని సకృత్తు అంటారు. షకృత్తు అన్నాం అనుకోండి, సాకి షాకి చాలా తేడా ఉంది. షకృత్తు అనే పలికాడు అనుకోండి, షకృత్తు అంటే ఆవు పేడ అని అర్థం. ఇలా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకడు సకృత్తుగా వస్తూ ఉంటాడండి అని ఓ మాట అన్నారనుకో, ఒక్కొక్కడు ఎప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉంటాడు అని చెప్పడం. ఒకడు సకృత్తుగా వస్తున్నాడండి అన్నాడు అనుకోండి, దానికి అర్థమేముంటుంది? ఒకడు ఆవు పేడలో వస్తున్నాడని అర్థం చేసుకోవాలా? అంటే ఇక్కడ శబ్దం మారిపోతే అర్థం మారిపోయింది. నిజానికి బాగా పండితులైన వాళ్ళు వీడి ఉచ్చారణలో దోషం ఉన్నది, వ్యాకరణమునందు తప్పులు దొల్లుతున్నాయి అని గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడు ఏమవుతుందయ్యా, అది శ్లాఘనీయమైనటువంటి భాషగా అనిపించుకోదు. అలాంటి భాషలాగా ఉన్నది అమ్మవారు అన్నాడు వాల్మీకి మహర్షి. చూడండి ఎంతటి వర్ణనం ఆయన. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, ఆవిడ ప్రకాశించట్లేదు ప్రస్తుతం, ఇన్ని రకాలైన గుణాల కింద భాషిల్లుతోంది రాముడు లేకపోవడం వల్ల. ఏ స్త్రీ అయినా సుందరకాండ చదువుతోంది అంటే సీతమ్మ తల్లి ఇలా ఎందుకున్నది అని ఒక ప్రశ్న వేసుకోవాలి. వాల్మీకి ఎందుకు ఇన్ని గుణాలతో వివరిస్తున్నాడో అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విధానంలో ఆవిడ్ని చూశాడు స్వామి హనుమ. సీతాం కనకపట్టాభాం స్రస్తాం తద్వశనం శుభాం. ఋష్యమూక పర్వతం మీద జార విడిచినటువంటి బంగారపు అంచు కలిగినటువంటి పచ్చని ఉత్తరీయం ఆ రోజు చెట్లకి తగులుకొని ఉంటే ఆ వస్త్రాలు వానరులు అందరూ కూడా జాగ్రత్త చేశారు. అక్కడ చూడబడినటువంటి వస్త్రం, ఈవిడ కట్టుకున్నటువంటి వస్త్రం ఒకేలాగా ఉన్నాయి అనుకున్నట్టు. అంతేకాదు ఇయం కనకవర్ణాంగి రామస్య మహిషీ ప్రియ. అక్కడ ఆవిడ ధరించినటువంటి ఆభరణాలు, అక్కడ ఆవిడ వదిలిపెట్టిన ఆభరణాల్లో కొన్ని ఆభరణాలు లేవు. ఆ లేనటువంటి ఆభరణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక చెవులీలు ఉన్నాయనుకోండి, ఒకటి అక్కడ ఉన్నదిట, ఒకటి కనిపించలేదుట, అది ఇక్కడ కనిపించింది. ఆయన ఒక దండకడియం ఉన్నది చేతికి, ఒకటి అందులో ఉన్నది, ఇంకోటి ఎక్కడ ఉన్నది అనుకుంటే ఇక్కడ ఈవిడ చేతికి కనిపించింది. అంటే కొన్ని ఆభరణాలు అక్కడ కనిపించినవి ఇక్కడ సరిపోతున్నాయి, కాబట్టి ఈవిడ సీతమ్మే అనుకుంటున్నాడు. బంగారపు వన్నె కలిగినటువంటి ఈ తల్లి రాముడికి అత్యంత ప్రేమపాత్రమైనటువంటి సీతాదేవి అయి ఉంటుంది అనుకుంటున్నాడు. నిజానికి ప్రణష్టాపి సతీ యస్య మనసోన ప్రణశ్యతి. శారీరకంగా ఈవిడ రామచంద్ర ప్రభువుకి దూరంగా ఉంది, కానీ మానసికంగా ఈవిడ రామచంద్ర ప్రభువుని విడిచిపెట్టలేదు. అందుకని ఆవిడ ధ్యానమునందు ఉన్నది. ధ్యానమునందు ఎందుకున్నది? ధ్యానమునందు మనసుతో రాముణ్ణి అన్నడు చేరి ఉన్నది. ఆవిడ ఎప్పుడూ రాముణ్ణి విడిచిపెట్టలేదు, శారీరకంగా దూరంగా ఉన్నది. ఇది అనుకున్నాడు చూడగానే. కాబట్టి ఇక్కడ చూడండి అంటున్నాడు, ఇయంసా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేన అనృశంస్యేన శోకేన మదనేన చ. ఆపత్కాలంలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడడం ఉన్నదే దాన్ని అనృశంస్య అంటారు. అయితే రామచంద్ర ప్రభు అనృశంస్య చెయ్యలేక బాధపడుతున్నాడు అన్నాడు. అంటే ఏమిటి? ఆపదలో ఉన్నటువంటి సీతమ్మని నేను కాపాడలేకపోయాను అనే బాధలో ఉన్నట్ట రామచంద్ర ప్రభు. కనికరాన్ని చూపిస్తున్నట్ట. తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడు రామచంద్ర ప్రభు. అలాంటిది తన భర్తే తన భార్యని ఆయన
దయ అనేటటువంటి దాన్ని చూపించలేకపోయాడు భార్య మీద. ఎందుకని? ఆవిడ్ని కాపాడలేకపోవడం వల్ల. దూరమైపోయిందని భార్య శోకిస్తున్నట్టండి. దయ, శోకము, సీతాదేవి దగ్గర లేదని విరహము. అందువల్ల నృశంస్య, ఇక్కడ అనృశంస్యము. అలాగే అనృశంస్యము అంటే నృశంసుడు అయ్యాడు. అనృశంస కాపాడలేకపోయాడు కాబట్టి నృశంస్య దయ, అలాగే విరహం, శోకం. ఈ నాలుగింటితోనూ రామచంద్ర ప్రభు బాధపడుతున్నాడు, సీతమ్మని కాపాడలేకపోయాడు అని. కాబట్టి స్త్రీని కాపాడడం ఉన్నదే, భార్యని కాపాడడం ఉన్నదే, ఇదంతా వేరు కాదు. భార్యని కాపాడడం అంటే భార్య తన శరీరంలో అర్ధభాగం, అంటే తనని తానే రక్షించుకోలేకపోయానే అన్నంత బాధలోకి వెళ్ళాడు రామచంద్ర. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రిత్యేచ నృశంస్యత పత్ని నష్టేతి శోకేన ప్రియేతి వదనేన చ. అయితే ఇక్కడ తన ప్రియురాలైనటువంటి సీతమ్మ తల్లిని పొందలేకపోయాననేటటువంటి ఆ బాధ, ఆయన రక్షించుకోలేకపోయాననేటటువంటి శోకం, నష్టపోయాననేటటువంటి మదనతో బాధపడుతున్నాడు ఆయన. అస్య దేవ్యా యథారూపం అంగ ప్రచ్ఛంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితేక్షణ. ఇక్కడ సీతమ్మ తల్లిని చూడగానే కొన్ని లక్షణాలు స్వామి హనుమకి కనిపించాయి. ఏమిటిటా? ఆవిడ యొక్క శరీరాల యొక్క పొందిక రామచంద్ర ప్రభు యొక్క శరీర పొందికతో సరిపోతోందిట. అంగ ప్రత్యంగాలతో కూడుకున్నటువంటి శరీర సౌష్ఠవం అంతా కూడా రాముణ్ణి పోలినట్టుగానే ఉన్నది ఈవిడ యొక్క శరీరము అనుకున్నాడు. అంతేకాదు అందచందాలన్నీ కూడా కుదురైనటువంటి రామచంద్ర ప్రభువుకి దీటైనటువంటి తల్లి. ఆయన ఎంత అందగాడో మా అమ్మ కూడా అంతే అందగత్తే అనుకున్నాడు. కాదుట, ఆయన పురుషమోహనాకారుడు. ఆయన అందగాడే కాదనట్లేదు, కానీ అన్ని విధాలుగా ఒకరినొకరు దీటైన వారైనా మా అమ్మ ఒక పాలు ఎక్కువే అంటున్నాడు స్వామి. ఎందుకుట? అసితేక్షణ అన్నాడు. అసితేక్షణ అంటే చక్కని అందమైన చూపు కలిగినటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ మీరు భావాన్ని పట్టుకోవాలి. సుందరకాండలో ఎప్పుడూ కూడా అందమైన చూపులు, నల్లనైనటువంటి చూపులు ఎవరికి? రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు దృష్టిలో సీతమ్మ దృష్టి అందమైనటువంటి దృష్టి, నల్ల కలువ వంటి దృష్టి కలిగినటువంటిది. కళ్ళతో, నల్ల కలువల వంటి కళ్ళతో చూస్తున్నటువంటి తల్లి అందమైనటువంటి చూపులు ప్రసరింపజేస్తోందని రాముడు భావించవచ్చు. అలాగే రావణాసురుడు కూడా భావిస్తున్నాడు సీతమ్మని చూసి. అసితేక్షణ అంటాడు వాడు. వాడి దృష్టిలో అసితేక్షణ ఏమిటి? ఆవిడ చూపులు అందంగా ఉన్నాయి, కైపెక్కిస్తున్నాయని వాడి భావన. మరి హనుమ అసితేక్షణ అన్నాడు. ఇక్కడ హనుమ యొక్క భావం ఏమిటో గ్రహించాలి. అంటే శుభ పరంపరని ప్రసరింపజేసే, కరుణను ప్రసరింపజేసేటటువంటి దృష్టి ఆవిడది. ఆ దృష్టితో చూస్తున్నాడు స్వామి హనుమాన్. మా రామయ్యతో పోల్చుకున్నటువంటి అందంతో పోల్చుకుంటే మా సీతమ్మ తల్లి ఎందులోనూ తక్కువ కాదు అని ఓ సర్టిఫికెట్ ఇచ్చాడు హనుమ. కాబట్టి అసలు రాముడిది వరకు చూశాను కానీ అదే రాముడు అనుకున్నాను నేను. అది నా అజ్ఞానం. అసలు సీతమ్మ తల్లిని కనుక చూడకపోతే రాముడు పూర్తిగా అర్థము కాడు. ఈ మాట ఎవరన్నారో తెలుసా అండి? విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, రామాయణ కల్పవృక్షం రాస్తూ. ఆయన అంటాడు, చేతమునందు పూర్వమున శ్రీ రఘురాము నెరింగినట్లుగానే తలపోసినాడా, ఇప్పుడు ఈయమగా అంచినంత సర్వము అజ్ఞాతముగా నుండే నన్ను సంగతి ఎరుగంగనయ్యడు సీత నెరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. ఇది వరకు రామచంద్ర ప్రభువుని చూస్తే ఈయన రాముడు ఇలా బాధపడుతున్నాడు ఏమిటి? స్త్రీ వెళ్ళిపోతే ఎంతలా బాధపడాలా
అంటే బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి స్వామి హనుమకి ఏం తెలుస్తుందండి? ఆ ధర్మ గృహస్థాశ్రమ ధర్మం అంటే ఏమిటో తెలియాలిగా. కాబట్టి ఈయన ఇంతలా బాధపడుతున్నాడు ఏమిటయ్యా అనుకునేవాడిని నేను. కానీ ఆయన పడినటువంటి బాధకి ఒక అర్థం ఉన్నది అని ఈవిడ్ని చూసిన తర్వాత నాకు అర్థమైందన్నాడు. అసలు అమ్మవారిని చూసిన తర్వాతే రాముడి యొక్క గుణాలు ఏమిటో నాకు అర్థమయ్యాయి. రాముడిని చూసినప్పుడు ఇప్పుడు ఈవిడ్ని చూశానుగా, కాబట్టి రాముడి దగ్గర ఉన్న లక్షణాలన్నీ ఈవిడిలో నాకు కనిపించాయి. కాబట్టి వీళ్ళిద్దరూ రెండు కాదన్నమాట. రెండు కాదు, ఒకళ్ళే. రామతత్వము సీతతత్వము రెండే ఉండవు. అందుకనే ఇక్కడ సీతారాములు రెండు తత్వాలుగా కనిపిస్తున్నా ఉన్నది ఒకటే తత్వం. ఆవిడ ఆయనలోకి వెళ్ళిపోతే శ్రీరామ అవుతాడు, సీతారామ. ఈ శ్రీరామ పరబ్రహ్మ సంధానం. నీలో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవతత్వము పరమాత్మతత్వము వేరనుకుంటున్నావు నువ్వు. ఎవడైతే సాధనలో గొప్ప స్థాయికి వెళ్ళి ఆ చిచ్చక్తిని దర్శనం చేశాడో ఆ చిచ్చక్తి దర్శనం అయినటువంటి వాడికి తెలుస్తుంది ఏమిటని, ఓహో నాలో ఉన్న ఈ దైవీ శక్తి పరమాత్మ యొక్క దైవీ సంపత్తి రెండు వేరు కాదు, రెండు తత్వాలు కాదు, జీవ బ్రహ్మైక్య సంధానము. ఇది జీవ బ్రహ్మైక్య సంధానం అంటే జీవుణ్ణి పరమాత్మతో కలిపేయడం. దీనిని ఏమంటారు అంటే యోగశాస్త్రమునందు శరీరం ఉండగానే ముక్తిని పొందడం, విదేహముక్తి. దేహం నుంచి దేహం ఉంటుంది కానీ ముక్తి పొందేస్తాడు. ఎలా పొందుతాడయ్యా అంటే తాను ఈ దీనిని వేరుగా చూడడం మొదలు పెడతాడు. అంటే ఇది నేను కాదు, దీనికి అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వడు, దీనికి అంత ప్రాధాన్యత ఏమి ఉండదు. దీనిని ధర్మాచరణ కోసం వినియోగించాలి కాబట్టి అంతవరకు దీన్ని పోషిస్తాడంతే. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరం దేనికోసమయ్యా? ధర్మాన్ని ఆచరించడానికి. ఆ ధర్మం ఆచరించడానికి కావలసినంత వరకు కావలసిన భోగాన్ని మాత్రం ఇయ్యి. దీనియే నిజం అనుకుని దీన్ని సుఖపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయకు. ఇది సాధన ద్వారా తెలుసుకోవాలి. అందువల్ల శరీరం అనేటటువంటి దాన్ని నువ్వు ఎంతసేపు సుఖపెడదాం అని అనుకుంటే ఇది ఎన్నడూ తృప్తి పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సుఖపడే కొద్దీ ఇంకా సుఖాన్ని కావాలని అడుగుతుంది ఈ దేహం. దానికంటూ ఒక చోట తృప్తి అనేటటువంటిది ఉండదు. కాబట్టి దేని శరీరాన్ని ఒక పరికరంగా వాడుకోవాలి. నువ్వు ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఒక మైక్ ఉంది, దీన్ని నేను అంతవరకు వాడతాను, ఈ ప్రవచనం అయ్యేంతవరకు వాడతాను. చాలా బాగుందండి, మాట్లాడక్కర్లేదు, గట్టిగా నెమ్మదిగా మాట్లాడినా ఎక్కువ సౌండ్ వస్తుంది, ఇంటికి తీసుకుపోతానని ఇంటికి కూడా తీసుకుపోతే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే అవసరం దేని వరకు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. శరీరం సుఖపెడుతున్నావు, దేనికి సుఖపెడుతున్నావు? సుఖపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఒక ప్రశ్నే. ఎంతవరకు సుఖపెట్టాలి? శరీరం పడిపోకుండా ఉన్నంత వరకు దానికి ఇవ్వాల్సినటువంటి ఔషధం, శరీరంలో ఇవ్వాల్సిన భోజనం అనేటటువంటిది ఔషధం అన్నారండి శంకరాచార్యులు వారు. ఈ లోపల ఆకలేస్తుంది చూసారా, అది వ్యాధిట. ఈ వ్యాధి వస్తే దానికి కాస్త పసరో మందో వేస్తే తగ్గిపోయినట్లు ఈ ఆకలి అనేటటువంటి వ్యాధికి కాస్త ఎంతో కొంత ఇంత ఆ సమయానికి ఆకలి అనిపించినప్పుడు వేసి శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఈ మాత్రం గుప్పెడు తినేటటువంటి మెతుకుల కోసం ఎందుకయ్యా అంత ఆరాటం? ఎన్నో సుఖాలు కోరుకుంటూ ఉంటాడు మనిషి. దీన్ని సుఖపెట్టి ఆఖరికి సుఖపడినటువంటి శరీరం ఏమవుతుంది? ఇది శరీరం అప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది. ఇది తెలుసుకోలేని స్థితిలో ఉన్నవాడు రావణాసురుడు, దీన్ని తెలుసుకుంటున్నవాడు స్వామి హనుమ. తెలియజేసింది ఎవరండి? సీతమ్మ తల్లి. కాబట్టి సుందరకాండలో గురువు ఎవరు అంటే సీతమ్మ తల్లి. తనలో రామతత్వాన్ని కూడా చూపించింది స్వామి హనుమకి.
గ్రహించాడు. రెండు తత్వాలు లేవని, ఒకటే తత్వమని, ఈవిడ ఆయన యందు రంజిల్లుతూ ఉన్నదని, ఆయన ఈవిడ యందు రంజిల్లుతూ ఉన్నాడని, అవిభాజ్యమైనటువంటి వస్తువులని గుర్తించగలిగాడు. ఇదే బ్రహ్మైక్య సంధాన స్థితి అండి. అందుకనే సుందరకాండలో ఈ సర్గని 15వ సర్గ, ఈ సర్గని సిద్ధి సర్గ అని పిలుస్తారు. మనం ఏదైనా ఒక అభీష్టాన్ని అనుకుని మనసులో ఇది జరగట్లేదు, నాకు జరగాలి జీవితంలో అనుకుని కనుక ఈ 15వ సర్గని కనుక పారాయణ చేస్తే వాళ్ళకి తప్పకుండా అనుకున్నటువంటి పని జరిగి తీరుతుంది అని చెప్పారు శాస్త్రం. నమ్మకంతో చేయాలి, అందులో ఉన్న తత్వాన్ని పట్టుకోవాలి. అర్థమవుతుంది? అంతలా కృషించిపోయి ఎవరి యందు మగ్నురాలై ఉన్నది సీతమ్మ? రామచంద్ర ప్రభువు మీద మగ్నురాలై ఉంది. నీలో ఉన్న చైతన్యం కూడా, దైవీ శక్తి కూడా పరమాత్మ శక్తితో కాంటాక్ట్ అవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మనం తెలుసుకోలేము. తెలుసుకున్నవాడు హనుమ. అప్పుడు ఆయన అంటాడు, దుష్కరం కృతవాన్ రామో హీనోయ ధనయాత్ ప్రభు. దుష్కరమైన పని చేశాడు రామచంద్ర ప్రభు. నిజంగా సీతమ్మ తల్లిని విడిచిపెట్టి ఇన్ని రోజులు ఉండగలిగాడు అంటే రాముడి గుండె కాదు బండ అన్నాడు. నిజంగా చాలా గొప్పవాడు రాముడు. కాబట్టి ధైర్యస్థైర్యాలు కలిగి ఉండడం ప్రశంసనీయమన్నాడు. దుష్కరం కురుతే రామో యమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. కాబట్టి నిండు యవ్వని అయినటువంటి ఈ సీతాదేవిని విడిచి క్షణకాలం కూడా ఉండలేనటువంటి రాముడు ఇంతవరకు జీవించి ఉండడం అనేటటువంటిది అసఖ్యమైనటువంటి కార్యమే నిజానికి. కానీ ఆయన అలా ఉండగలిగాడు అంటే నిజానికి ఆయన యొక్క స్థైర్య ధర్మం అంత గొప్పది అనుకుని శ్లాఘించాడు రామచంద్ర ప్రభువుని మనసులో. శ్లాఘించిన తర్వాత కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నట్టండి ఆయన హనుమంతటి ఆయనకి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే ఆలోచన చెయ్యండి మీరు. అమ్మవారిని ఏ స్థితిలో చూసి దర్శనం చేశాడు హనుమ అన్నది ఒక స్థితిలోకి వెళ్ళేటప్పటికి మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ అంటాడు, సముహూర్తం ఇవధ్యాత్వ బాష్ప పర్యాకులేక్షణ. కళ్ళంపట బడబడ నీళ్లు కారిపోయాయిట. స్వామి హనుమకి చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన సీతమ్మ తల్లిని చూస్తున్నాడు. సీతమ్మ తల్లి ఎవరు? సాక్షాత్తుగా మాన్యా గురు వినీతస్య లక్ష్మణశ్చ గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ మాట తనలో అనుకుంటూ కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నట్ట స్వామి హనుమ. మాన్యా గురు వినీతశ్చ శుభలక్షణ సంపన్నుడైనటువంటి లక్ష్మణుడికి పూజనీయురాలు ఈ అమ్మ. లక్ష్మణుడంతటి వాడికి పూజనీయురాలై లక్ష్మణస్య గురుప్రియ, రామస్య ప్రియ అనొచ్చుగా, రాఘవస్య ప్రియ అనొచ్చుగా. వాల్మీకి మహర్షి అలా అనలేదు, మీరు పట్టుకోండి. ఒక్కొక్క పదం అక్కడ ఎందుకు వాడతాడో మనకు ఆశ్చర్యం వేస్తుంది. సుందరకాండలో లక్ష్మణస్య గురుప్రియ అన్నాడు. లక్ష్మణుడికి గురువు వంటి వాడు ఎవరు? రామచంద్ర ప్రభు. లక్ష్మణుడికి గురువు అయినటువంటి రామచంద్ర ప్రభువుకి ప్రియమైనటువంటి సీతమ్మ తల్లి. ఏమంటే ఈ మాట ఎందుకు వాడాడు అసలు హనుమ? వాల్మీకి మహర్షి ఎందుకు అన్నారు ఈ మాట? లక్ష్మణస్య గురుప్రియ అంటే గురువుకి అంత స్థానం ఇచ్చాడు, గురువుని స్థాయి పెంచాడండి. అంటే నువ్వు ఎంత సాధన చేసినా ఈ సాధనలో నీ మొదటి నుంచి చివరి వరకు నిన్ను శిక్షణ ఇచ్చేవాడు వెనకాల ఉండి ఎప్పుడూ గురువే. ఆ సాధన యందు నువ్వు కృతకృత్యుడు అవుతున్నావు అంటే నిన్ను గురువు నడిపించాడు కాబట్టి. ఎందుకంటే గురువు లేకపోతే నీకేమీ తెలియదు, గురువు ఉంటే నీకు అన్నీ తెలుస్తాయి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథితా సిద్ధి యా వస్తూపలభ్యతే. నీకు దొరకనిదంటూ ఏమీ లేదు. గురువు మీద విశ్వాసం ఉండాలి, శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి, నీకన్నీ దొరుకుతాయి. అలాంటి లక్ష్మణుడు యొక్క గురువైనటువంటి రామచంద్ర ప్రభు వారి యొక్క ఇల్లాలైనటువంటి ప్రియతమురాలైనటువంటి సీతమ్మ తల్లి కూడా ఇంతటి కష్టాలు అనుభవిస్తోంది అంటే కాలోహి దురతిక్రమ.
కాలాన్ని అధిగమించి ప్రవర్తించగలగడం ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. అందువల్ల లోకంలో ఎవరైనా సరే విధి అనేటటువంటి దానికి, ఆ విధి విధానానికి అనుసంగనీయంగా దాన్ని ప్రవర్తింపజేసుకోవడమే తప్ప మార్చగలిగేటటువంటి స్థితి ఎవరికీ లేదు. ఎంతటి గొప్పవాళ్ళైనా విధికి తల వంచారండి శాస్త్రంలో. మన ఇతిహాసం మనకు అది చూపిస్తుంది. కాలం గొప్పది అందరికన్నా. మనం ఏదో కాలాన్ని చేతికి తగిలించుకున్నామని, కాలాన్ని గోడకి తగిలించుకున్నామని, సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల కింద విడదీశామని మనం అనుకుంటున్నాం. కానీ కాలం మనల్ని శాసిస్తోందని నువ్వు తెలుసుకోలేకపోతుంది. కాలం మనల్ని శాసిస్తుంది. మనం కాలాన్ని ఎప్పుడూ శాసించలేము. చేతికి గడియారం పెట్టుకుంటే అది కాలం కాదు. కాబట్టి కాలం ఎంతటి వాడికైనా పరీక్షనిస్తుంది. దానికి నిలబడాలి తట్టుకుని. కాబట్టి కాలోహి దురతిక్రమ అంటే కాలస్వరూపంగా ఉన్నది కూడా ఎవరండి? పరమాత్మే. కాబట్టి కాలానికి తల వంచాలి. భారతంలో ఎంత గొప్పవాళ్ళు మహానుభావులు పాండవులందరూ. అశ్వత్థామ వచ్చి ఉప పాండవులందరినీ కూడా సంహారం చేసేసాడు. రాత్రికి రాత్రి కత్తించుకుని నరికేశాడు తలలు. భీష్ముడు అంబశయ్య మీద పడుకుని ఉన్నాడు. భీష్ముడి దగ్గరికి వచ్చి భీష్ముడితో చెప్తూ ఉంటే ఈ మాట విషయం భీష్ముడికి తెలిసింది. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, సాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లు అట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్ర గదాధరుండైన భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చోద్యమో అన్నాడు. ధర్మరాజంతటి వాడు ధర్మాత్ముడై ఉన్నాడు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ఇంద్రుడి యొక్క కొడుకు ఎవరు? ధన్వి అర్జునుడు చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నాడు. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా సారథ్యం చేస్తున్నారే. ఉగ్ర గదాధరుండైన భీముడై యాజికి తోడువచ్చునట. అందరినీ తన గదాఘాతము చేత భయపెట్టగలిగేటటువంటి వాడు, మృత్యువు వాత పట్టించగలిగిన వాడు భీముడు వాళ్ళకు అండగా ఉన్నాడు. ఇంతమంది ఉన్న పాండవుల యొక్క కొడుకుల యొక్క మృత్యువుని ఎవరూ తప్పించలేకపోయారు. అంటే ఏమిటి అర్థం? కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు. నీ దగ్గర ఎంత బలమైనా ఉండొచ్చు, నీకు ఎంత గొప్ప విశేషమైనా ఉండొచ్చు, కానీ కాలం వచ్చినప్పుడు నీ దగ్గర ఎంత ఉన్న విశేషం ఆ సమయం నిన్ను తీసుకుపోదు. కాలం దేనికోసం ఆలోచించదు. పరీక్షిత్ అంతటి వాడు దేశానికంతటికీ ప్రభువు. కానీ 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అంటే చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ తక్షకుడు వచ్చి కాటేస్తాడు నన్ను, మంత్రగాళ్ళని పిలిపించాడు, తావీదులు కట్టుకున్నాడు. తన ప్రయత్నం తాను చేయాలిగా. ఎంత ప్రయత్నం చేసినా ఒక పొలంలోకి దూరి వచ్చాడు. ఆ పొలంలో నుంచి బయటకు వచ్చి కాటేసి చెప్పాడు తక్షకుడు. హరిశ్చంద్రుడు చూడండి, జీవితంలో ఎంతో గొప్ప రాజ్య పదవిని అలంకరించిన వాడు కూడా ఆఖరికి సత్యం అనేటటువంటి దాన్ని నిలబెట్టుకోవడానికి భార్యను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. రాముడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది, పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అంటే పెద్ద పెద్ద వాళ్ళే లోకంలో కాలానికి లొంగిపోయి ఉన్నారు. మనం ఎంత? కాబట్టి ప్రతిదానికి కాలం అనేటటువంటిది సమాధానం ఇస్తుంది. కాలమే దానికి సుఖం వీడికి రావాలన్నా, కాలమే వీడికి దుఃఖం రావాలన్నా కాలం నిర్ణయిస్తుంది. అందుకనే ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, స్నేహితుడు పక్కన ఏం చేస్తాడు? పిల్లాడికి అనుకున్న విధంగా మార్కులు రాలేదు, బాధపడుతున్నాడు. స్నేహితుడు వచ్చాడు, ఎరా ఎందుకురా బాధపడుతున్నావు అని అడిగాడు. మా వాడికి అనుకున్నంతగా మార్కులు రాలేదు ఈ సంవత్సరం, వాడు 10వ తరగతి పాస్ అయ్యాడు, ఏదో చెప్పాడు మాట. బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం? స్నేహితుడు అన్నాడు, కంగారు పడకురా, ఎప్పటికైనా మీ వాడు ఐఐటీలో ర్యాంకు కొడతాడు, దాని గురించి ఆలోచించకు, మంచి కాలం నీకు ముందర ఉన్నది, ఏదో ధైర్యం చెప్పాడు ఆ సమయానికి. అంటే భవిష్యత్తు నీకు అనుకూలంగా ఉందా లేదా పక్కన పెడితే
ముందు నువ్వు ఆలోచించే విధానం కాస్త మంచిగా ఆలోచన చేసుకుంటే అది నీకు కాస్త ఒక ధైర్యాన్ని ఇస్తుంది. రా సినిమాకి వెళ్దాం, లేదా ప్రవచనానికి వెళ్దాం అని స్నేహితుడు దగ్గరుండి ధైర్యం చెప్పి తీసుకువెళ్తాడు. అందువల్ల కాలం అనేటటువంటిది నీకు సుఖం ఇస్తుందా దుఃఖం ఇస్తుందా నువ్వు ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే మృత్పిండమై పడిపోతావు తప్ప నీ యొక్క పనిలో ముందరికి వెళ్ళలేవు. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా చిన్న కష్టం వచ్చింది అంటే మృత్పిండమై పడిపోకయ్యా, నైరాస్యాన్ని పొందకయ్యా. నైరాస్యాన్ని పొందకూడదు, ఉత్తేజాన్ని పొందాలి. రబ్బరు బంతికి ఒక్కసారి నేలకేసి కొడితే మళ్ళీ దానికన్నా ఎత్తుకు లేచినట్లుగా ఒక్కసారి నువ్వు కష్టాన్ని పొందితే దాన్ని అధిగమించి నిలబడగలగాలి కాలమునందు. అలా నిలబడడానికి ప్రయత్నం చేయాలి కానీ కృంగిపోకూడదు. కానీ కాలంలో కష్ట సుఖాలనేటటువంటివి సహజము, దానికి నువ్వు అంగీకరించాలి. ఆ అంగీకరించలేని స్థితిని ఎందున్నప్పుడు నువ్వు నిలబడలేవు భూమి మీద. కాబట్టి కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరూ మార్చలేరు, అధిగమించలేరు. అది చెప్పాడు స్వామి. అంతేకాదు, అయినా సరే ఇంత కష్టాలు వస్తున్నాయి, ఈవిడ ఇంకా చలించకుండా నిలబడగలిగింది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇది చెప్తున్నాడు రెండో మాటలో స్వామి హనుమ. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలధాగమే. రాముడి యొక్క అభిప్రాయం ఏమిటో ఈవిడికి తెలుసు, రాముడి స్థైర్య ధర్మం ఏమిటో ఆవిడికి తెలుసు, లక్ష్మణుడి యొక్క పరాక్రమం ఏమిటో ఆవిడికి తెలుసు. కాబట్టి ఎప్పటికైనా నా ప్రభువు నన్ను వచ్చి రక్షిస్తాడు అనే ఒక నమ్మకం ఈవిడ్ని కదిలిపోకుండా చేసింది. గంగాజలం ఎంత వరదలు వచ్చైనవ్వండి చలించదు, క్షోభించదు. అలాగా ఎంత కష్టం వచ్చినా చలించకుండా నిలబడగలిగింది అంటే రాముడి యొక్క మనసేమిటో ఈవిడికి బాగా తెలుసు కాబట్టే ఈవిడ చలించకుండా ఉండగలిగింది. చెట్టు మీద కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తున్నాడండి స్వామి అని అంటున్నాడు. తర్వాత తుల్య శీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం. ప్రతి విషయమునందు కూడా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు. శీల సంపద ఎందైతే ఏమిటి, ఆ గుణమునందైతే ఏమిటి, ఏమండి ఆ లక్షణాల యందు, ఆ వయస్సునందు. అరణ్యానికి వచ్చేటప్పటికి ఎంత వయసు? రాముడికి 28, ఆవిడికి 18. అంటే వివాహానికి యోగ్యమైనటువంటి వయస్సులో ఇద్దరు వివాహం చేసుకున్నవాడు. ఈవిడ ఆలోచనలు ఆయన ఆలోచనలు సమానాలటండి, లక్షణాలు సమానం, గుణాలు సమానం. కాబట్టి ఇవన్నీ సమానం. కాబట్టి అందుకనే ఈవిడెవరు? వైదేహి, విదేహ వంశపురాజుల ఇంటిలో పుట్టినటువంటి పిల్ల. ఆయనవడు రఘు మహారాజు గారి యొక్క రాఘవుడు అని పిలిపించుకున్నాడు. రఘువు యొక్క పేరు మీదుగా రామచంద్ర ప్రభువుకి రఘువు అని పేరు వచ్చింది, రాఘవుడు అని పేరు వచ్చింది. రఘు మహారాజు వారి వల్ల వచ్చినటువంటి పేరు ఆయనకి. పూర్వం పరంతపుడు అని ఒక మహర్షి. ఈ పరంతపుడు అనేటటువంటి మహర్షి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, కౌత్సుడు అని అతని పేరు. ఈ కౌత్సుడు సకల విద్యలు నేర్చుకున్నాడు. గురువుగారు మీకేమి దక్షిణ ఇమ్మంటారు? గురుదక్షిణ అడగండి అన్నాడు. ఒరే, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదురా, నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నాకు సేవ చేసావు, అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు అన్నాడు. అలా కాదండి, కుదరదు, మీరు అలా అంటే కుదరదు, నేను ఒప్పుకోను, మీరు ఏదో ఒకటి అడగాలే, నేను ఇవ్వాలి అన్నాడు. వీడు వినేలా లేడనుకుని పరంతపుడు ఏమన్నాడు అంటే, ఓ పంచేయి, నీకు 14 విద్యలు నేర్పాను నేను, 14 విద్యలకి 14 కోట్లు తీసుకురా అన్నాడు. 14 కోట్ల బంగారు నాణాలు తెమ్మన్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడండి ఆయన? సరే, గురువుగారు అడిగారు ఇవ్వాలి, మరి ఏం చేయాలి? ఆయన చేతుల్లో లేదు సంపాదన. ప్రభు అయినటువంటి రఘుమహారాజు దగ్గరికి వెళ్దామని అడుగుదామని అనుకున్నాడు. కాళిదాసు చాలా గొప్పగా రాస్తాడు రఘువంశంలో ఈ మాట. అప్పటికి గొప్ప యజ్ఞం తలపెట్టాడు రఘుమహారాజు గారు. లోకాలన్నింటినీ కూడా జయించాడు, రాజసూయ యాగం. వచ్చినటువంటి ధనాన్ని
అందరికీ దానాలు చేశాడు. ఈ కౌత్సుడు వచ్చేటప్పటికి ఏదైనా అడుగుదామని వచ్చే సమయానికల్లా అందరికీ దానాలు చేసేసి ఒక మట్టి కుండ మాత్రం చేతిలో మిగిలింది రఘుమహారాజు గారికి, ఇంకేమీ లేదు. ఆ మట్టి కుండ ఒక్కటే చేతిలో ఉన్నది, అన్నీ దానాలు అయిపోయి సరే ఇంకా రాజ్యానికి వెళ్దాం అనుకుంటున్నాడు. అప్పుడే ఈ బ్రాహ్మడు ఎదురయ్యాడు. అయ్యా మహానుభావులు బ్రాహ్మణులు వచ్చారు, ఏమయ్యా మీకు ఏమైనా దానం చేయాలా, ఏం చేయమంటారని అడిగితే నాకు 14 కోట్ల బంగారు నాణాలు కావాలని అడిగాడు ఆయన. నేను అన్నీ దానాలు చేసేసానండి, ఇదిగో ఈ పాత్ర ఒకటే మిగిలింది, కానీ మిమ్మల్ని ఒంటి చేతితో పంపడం నాకు ఇష్టం లేదు, ఆగండి అన్నాడు. ఆగండని ఆయన ఏం చేశాడు, ఉత్తరం వైపు ఉన్నటువంటి కుబేరుడు యొక్క అలకాపురి మీదకి దండయాత్రని ప్రకటించాడు. ప్రకటించి కుబేరుడి మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను అని ఎప్పుడైతే ప్రకటించాడో కుబేరుడికి ఈ విషయం తెలిసిందిట. రఘుమహారాజు అంతటి ఆయన నా మీదకి యుద్ధం వస్తే నేను నిలబడగలనా, ఆ యుద్ధానికి రాకముందే ఆయన కోరుకున్న ధనాన్ని నేను వర్షింపజేస్తానని ఆయన ధనగారాన్నంతటినీ కూడా ధనంతో నింపేశాడు. అయ్యా తీసుకువెళ్ళండి, ధనం మీదేనన్నాడు రఘుమహారాజు గారు. కౌత్సుడు అన్నాడు, నాకు ఇంత ధనం అక్కర్లేదు, నాకు కావలసింది 14 కోట్లు. ఆ 14 కోట్లు ఇప్పించండి, నాకు ఇంకా అంతకుమించి ₹1 చిల్లి గవ్వ కూడా నాకు వద్దన్నాడు. మా గురువు గారికి అది సరిపోతుందన్నాడు. లేదండి, మీరు నన్ను వచ్చి యాచన అడిగారు, నేను ఇస్తానన్నాను. నేను ఎప్పుడైతే మీకోసం ఇస్తానని దండయాత్ర ప్రకటించానో వెంటనే కుబేరుడు నా యొక్క ధనాగారాన్ని నింపాడు. కాబట్టి మీకోసం వచ్చినటువంటి ధనం అది, నేను నా కోసం కోరుకున్నది కాదు. కాబట్టి ఆ ధనం అంతా మీదే అవుతుంది, మాకు అక్కర్లేదు, తీసుకుపోండి అన్నాడు. ఇది రఘుమహారాజు గారి యొక్క శీల సంపద. అలాంటి రఘురంశంలో పుట్టిన రామచంద్ర ప్రభు శీలం కూడా అంత గొప్పది. కాబట్టి ఆయన రాఘవుడు అని పిలువబడ్డాడు. కాబట్టి ఈవిడ వైదేహి అని పిలువబడింది. వైదేహి అంటే ఏమిటి, విదేహుల యొక్క కుటుంబంలో వచ్చినటువంటి తల్లి. విదేహ అంటే అర్థం ఏమిటండి, దేహం మీద ఎటువంటి భ్రాంతి లేనటువంటి వాళ్ళు విదేహుడు. ఇందాక మనం మాట్లాడుకున్నాంగా, దేహాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు దీన్ని పరికరంగా వాడుకుంటారు, కానీ దీన్నే సుఖపెట్టాలి, దీన్నే ఆనందింపజేయాలి అని దీని గురించి ఆలోచించరు. అలాగ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలరు కాబట్టి వాళ్ళు విదేహులయ్యారు. అలాంటి విదేహ వంశంలో పుట్టినటువంటి ఈవిడ వైదేహి. అంత గొప్పదైనటువంటి తత్వం తెలిసిన తల్లి. ఆయనకి ఎంత తత్వం తెలుసో ఈవిడికి అంత తత్వం తెలుసు. ఆయనకి ఎంత శీలం ఉన్నదో ఈవిడికి అంత శీల సంపద ఉన్నది. కాబట్టి వీళ్ళిద్దరూ అనురాగం ద్వారా, సాముద్రిక లక్షణం ద్వారా ఆయనకి ఈవిడ, ఈయనకి ఆయన, ఇద్దరూ కూడా రాఘవోర్హతి వైదేహీం తంచేయం అసితేక్షణ. కాబట్టి రాముడికి సీత అనువైనది, సీతమ్మ తల్లికి రాముడు అనువైనటువంటి వాడు. అందున మా రాముడి కన్నా కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏదైనా ఉంది అంటే ఆవిడ అసితేక్షణ. చల్లని చూపులు కలిగినటువంటి తల్లి, అందమైన చూపులు కలిగినటువంటి తల్లి. ఇది రాముడి కన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. ఇంకా రాముడు ఎవడైనా తప్పు చేస్తే, అధర్మం చేస్తే శిక్షిస్తాడు, కానీ మా అమ్మ అధర్మం చేసిన వాడి మీద కూడా దయావృష్టి కురిపిస్తుంది. అందుకునే కదా రావణాసురుడిని ఎత్తుకు తీసుకురాగలిగాడు. అందుకునే కదా ఎన్ని మాటలు మాట్లాడినా ఈవిడేమీ చేయకుండా అలా కూర్చునుంది. ఆవిడ దయ, ప్రేమ అంత గొప్పది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగినటువంటి వారు కదా. నిజానికి అసలు అస్య హేతోర్ విశాలాక్ష హతో వాలి మహాబల. ఈయన వాలిని ఎందుకు సంహారం చేశాడు? ఈవిడి కోసమే. సుగ్రీవుడు ఉపయుక్తమవుతాడు అని. కాబట్టి వాలి చచ్చిపోయాడన్నా ఈవిడే కారణం. అంతేకాదు విరాధుడు అనేటటువంటి రాక్షసుడిని సంహారం చేశాడు రామచంద్ర ప్రభు. ఎవరి కోసం? ఈవిడి కోసమే. అంతేకాదయ్యా, రామచంద్ర ప్రభు దండకారణ్యంలో 14,000 మంది రాక్షసుల్ని సంహారం చేశాడు. అలాగే కబంధుడు అనేటటువంటి రాక్షసుడిని సంహారం చేశాడు. వీళ్ళందరినీ సంహారం చేసి ఐశ్వర్యం వానరాణాంచ దుర్లభం వాలి పాలితం, వాలి చేత పాలించబడుతున్నటువంటి కిష్కిందా నగరాన్నంతటినీ కూడా మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి దారాదత్తం చేశాడు. ఇలా చెయ్యడానికి గల వీటన్నిటికీ కారణం వెనకాల ఉన్నటువంటి ఆవిడ ఎవరయ్యా? మా అమ్మ జానకీమాతే, ఈవిడే. కాబట్టి
అసలు ఈవిడ కారణం వల్లే నేను ఈ లంకకి రావడం జరిగింది, ఈవిడిని వెతకడం కూడా జరిగింది, ఈరోజు ఈవిడ దర్శనం నాకు అయిందన్నాడు అనుకుని, నిజానికి రామచంద్ర ప్రభు వారే సంకల్పం చేస్తే ఈ భూమండలాన్నే కాదు ఈ సకల లోకాలన్నింటినీ తలక్రిందులు చేయగలరు. అలాంటి రాముడు ఈవిడ కోసం అంతలా తపన పడుతున్నాడు అంటే అది అర్హమే. ఈవిడ యందు ఆ విధమైనటువంటి భావం ఆయనకు ఉండడం ఎటువంటి లోటు కాదు, ఇది నా అభిప్రాయం అనుకున్నాడు. నిజానికి ఇవన్నీ పక్కన పెడితే రాజ్యం వా త్రిషులోకేషు సీతావా జనకాత్మజ, ముల్లోకాధిపత్యాన్నంతటినీ ఒకవైపు తక్కెట్లో పెట్టి మరో తక్కెట్లో సీతమ్మ తల్లిని పెట్టి రామచంద్ర ప్రభు వారిని అడిగితే, ఏమయ్యా నీకు ఈ త్రిలోకాధిపత్యం కావాలా, సీతమ్మ కావాలా అని అడిగితే, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా వాప్నుయాత్ కలం, ఈ సీత ఈ యొక్క త్రిలోకాధిపత్యం అంతా కూడా సీత యొక్క ఔన్నత్యం ముందు 16వ వంతుకు కూడా సరితూగవుట. కాబట్టి రాముడు దాన్ని ఆశించాడు. రాముడు అమ్మ యొక్క ఔన్నత్యాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృ దృఢవ్రత. యజ్ఞ నిమిత్తమై భూమిని దున్నుతూ ఉంటే ఆ భూమిలో నుంచి ఉద్భవించినటువంటి తల్లి ఈవిడే. జనక మహారాజు గారికి పుత్రిక అయినటువంటి ఆ జానకీదేవి ఈమె కదా అనుకున్నట్టు చూసి, పాతివ్రత్య ధర్మనిష్ట కలిగినటువంటి స్నుష్ణ దశరథస్యేషాం జ్యేష్ఠ రాజ్ఞో యశస్విని, దశరథుడు యొక్క పెద్ద కోడలు ఈవిడ. దశరథ మహారాజు గారికి పెద్ద కోడలైనటువంటి యశస్విని ఈవిడే సీతమ్మ అనుకున్నాడు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయిత భార్య రాక్షసీ వశమాగత. ధర్మస్వరూపుడే, శరణాగత వత్సలుడు, ఆత్మజ్ఞాని అయినటువంటి రాముడికి ప్రాణప్రియమైనటువంటి భార్య అయినటువంటి ఆ సీతాదేవి ఈరోజు ఇలాంటి స్థితిలో రాక్షస స్త్రీల మధ్య ఈరోజు నాకు దర్శనమిచ్చింది. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింత్యయిత్వా దుఃఖాన్ని ప్రవిష్ట నిర్జనం వనం. తన భర్త పైన కలిగినటువంటి అపరిమితమైనటువంటి అనురాగ కారణం చేత సకల భోగాలని కూడా విడిచిపెట్టి ఆత్మీయులను విడిచిపెట్టి వనవాసానికి వచ్చి ఈ వనవాస క్లేశాలన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి తల్లి మహాసాధ్వి ఈరోజు ఇడుముల పాయపడింది, ఇంత బాధలు పడుతోంది. సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రేషణే రత యా పరాం భజతే ప్రీతిం వనే అపి భవనే యథ. నిజానికి ఆవిడ అనుకుంటే భవనాల్లో కూర్చుని హాయిగా చక్కగా రాజభోగాలన్నీ అనుభవించవచ్చు, కానీ ఆవిడ అలా అనుభవించలేదు. తన భర్తతో పాటు తనకి తిరిగినటువంటిదే సుఖమని భావన చేసి తన భర్త యొక్క చేతినే ఆసరాగా చేసుకుని హాయిగా తన భర్త ఉన్న ప్రదేశమే అయోధ్యాపట్టణంగా సకల సంపదలుగా భావన చేసి తన భర్తతో అరణ్యాలకు వచ్చినటువంటి పరమ పాతివ్రత్య ధర్మం కలిగినటువంటి స్త్రీ ఈ యొక్క సీతమ్మయే అనుకుంటున్నాడు. సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మిత భాషిణి సహతే యాతనామేతాం అనర్ధానామ భాగిని. నిరంతరం చిరునవ్వుతో భాషించేటటువంటి పొత్తడి బొమ్మ ఈ సీతమ్మ తల్లి. ఎట్టి చిన్న కష్టాన్ని కూడా ఏమాత్రము కూడా తట్టుకోలేనటువంటి తల్లి ఈ సీతమ్మ తల్లి. అలాంటి ఈ సీతమ్మ ఈనాడు ఇలాంటి తీవ్రమైనటువంటి ఆవేదన పొందుతున్నది కదా అని బాధపడ్డాడు ఆయనలో ఆయన. చూడండి, ఇన్ని మాటలంటూ ఆయన అంటున్నాడు. నైష పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలాద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి. తన ఎదుటను ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎవరినీ కూడా ఆవిడ చూడట్లేదు. కళ్ళు మూసుకుని కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ రాముడినే ధ్యానం చేస్తున్నది తన హృదయంలో పెట్టుకుని ఆ అమ్మవారు. కాబట్టి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లిని చూపిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. ముఖ్యంగా అంటే పరమాత్మని ఎలాంటి పరిస్థితుల యందున్నా సరే సాధకులు యోగులు ఎప్పుడూ కూడా విడిచిపెట్టారు. మన కేసు చూస్తున్నారేమో అనుకుంటాం మనం, కానీ వాళ్ళు మన కేసు చూస్తున్నట్లు కనిపిస్తున్నా మనసులో నిరంతరం ఆ యొక్క భగవంతుని తలుచుకుంటూ ఉంటారు.
అలాంటి వాళ్ళు యోగులు, సాధకులు. కాబట్టి ఈరోజు సీతమ్మ అంత గొప్పదైనటువంటి స్థితిని పొంది ఉన్నది కాదయ్యా. భర్తానామ పరంనార్య భూషణం భూషణాదపి. ఇందాక మనం అనుకున్నాంగా, అసలు స్త్రీకి సకల ఆభరణాల కన్నా, భూషణాల కన్నా గొప్ప భూషణం ఏదైనా ఉంది అంటే అది భర్తే. అది గుర్తుపెట్టుకోవాలండి. ఆర్షధర్మమునందు ఏ స్త్రీకైనా సకల భూషణం ఏమిటి అంటే, గొప్ప భూషణం, ఆభరణం ఏమిటి అంటే భర్త. ఆయన తర్వాతే ఇంకేదైనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే శాస్త్రమునందు ఆయన నాకన్నా గొప్పవాడు, నాకన్నా పెద్దవాడు, నాకన్నా కొన్ని విషయాలు అధికంగా తెలిసినవాడు, కాబట్టి ఆయన మాట మేము పాటించాలి అనే స్థితి యందు ఎప్పుడూ స్త్రీ ఉండాలి. మన ఇతిహాసం చెప్పేటటువంటి విధానం వేరు, లౌకికమైన సమాజం చెప్పేటటువంటి తీరు వేరు. ఏమండి, నీ భర్త భార్య ఇద్దరూ సమానమే అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమానమే. ఇప్పుడు నాకన్నా ఒక కొంచెం ఎక్కువగా తెలిసినవాడు భర్త అని అనుకోవడంలో తప్పే ఉంది. అలా అనుకుని కాపురం మొదలు పెడితే కనీసం ఆయన నేను సమానం అనే స్థాయికైనా వస్తుంది. లేదు, ఆయన నేను సమానం అనే స్థాయి నుంచి మొదలు పెట్టామనుకోండి, నువ్వెంత నీ లెక్క ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతుంది. అది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా కాపురం నందు. కాబట్టి నాకన్నా నా భర్తకి తెలుసు అన్ని విషయాలు, ఆయన నాకన్నా గొప్ప తెలిసినవాడు, నాకన్నా వయసు యందు పెద్దవాడు. పెద్దవాడిని ఎందుకు కొద్దిగా 4-5 సంవత్సరాలు పెద్దవాడిని ఎందుకు ఇచ్చి చేస్తారు? ఈ భావం ఉండడం కోసం చేస్తారు. ఆయనకి తెలుసు ఇంటికి రక్షకుడు. ఇంటిలో ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ సమానులే అని ప్రకటించినా ఈ సమానులైనటువంటి ఉద్యోగస్తులందరినీ నడపడానికి ఒక హెడ్ ఉండాలిగా. అలాంటి హెడ్ లాంటి వాడయ్యా రాముడు. ఇదే చెప్తాడు అయోధ్యకాండలో, మా పితుర్నియోగస్థాతవ్యం ఏష ధర్మ సనాతన. అసలు ఇంటికి నీకైనా నాకైనా సీతకైనా లక్ష్మణుడికైనా ఎవరు పెద్ద? తండ్రి పెద్ద. ఆయన చెప్పినట్టు నువ్వు నడవాలి, నేను నడవాలంటాడు. కాబట్టి ఇంటికి పెద్దగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఏమండి, ఆడపిల్ల చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఆడపిల్ల చదువుకుని ఉద్యోగం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడున్న సమాజంలో మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి? ఏమండి, ఒకవేళ భర్త పట్టించుకోకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడుతుందండి అంటే ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి ఇది. దాంపత్యంలో ఇదా నువ్వు చూడవలసింది? ఒక తండ్రిగా, ఒక బంధువుగా కాదయ్యా. భర్త పట్టించుకోకపోవడం ఏమిటి? భర్త పట్టించుకోకపోవడం కోసం నీ భార్యని, నీ యొక్క కూతుర్ని నువ్వు చదివించడం కాదు. పట్టించుకోకపోయే స్థితి మాకు ఇప్పుడు భర్త చూడకపోయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అంటాడు ఒక్కొక్కడు. ఏవయ్యా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు చదివిస్తున్నది ఈ యొక్క భర్త నుంచి భార్యను విడదీయడానికా? ఒకవేళ అమ్మా తల్లి, నీకెందుకు చదువు చెప్పిస్తున్నానో తెలుసా? నీకెందుకు ఉద్యోగం చేయమంటున్నానో తెలుసా? రేపన్న రోజున నీ భర్త ఏదో కష్టాలు అనుభవించి రావాల్సి ఉన్న సమయం రావచ్చు, లేదా నీ భర్త ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అలా వచ్చినప్పుడు నీ భర్తకి ఏమండి కంగారు పడకండి, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేయగలను, మీరంత బాధపడవలసినటువంటి అవసరం లేదు, మీ వెనకాల నా చెయ్యి తోడవుతుంది, మన ఇద్దరం కలిసి ఉద్యోగం చేద్దాం, మన ఇద్దరం కలిసి ఉద్యోగం చేస్తే మనకి కుటుంబం ముందరికి హాయిగా వెళ్ళిపోతుంది, దీని గురించి మీరు దిగులు పెట్టి బెంగ పెట్టేసుకుని బాధపడక్కర్లేదండి. ఈ ధైర్యం ఇవ్వడానికి భర్తకు నువ్వు చదువు, నువ్వు ఉద్యోగం చేయి కావస్తే. అంతేగాని నీ కాళ్ళ మీద నేను నిలబడతానని ఉద్యోగం చేస్తానంటే మాత్రం అది సంసారమునందు గొప్ప విషయం కాదు, ఎప్పటికీ కాదు. అది భారతదేశ ఆర్ష సంస్కృతికి అసలు పట్టం కట్టదు అది. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పే విధానంలో కనుక మార్పు లేకపోతే వాళ్ళు దాన్నే గ్రహిస్తారు పిల్లలు. నీ లెక్క ఏమిటి, నువ్వు లేకపోతే నేను ఉద్యోగం చేయలేనా, నువ్వు లేకపోతే నేను సంపాదించలేనా అనే స్థితికి వెళ్తున్నారండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంస్కృతి. ఈ సంస్కృతిని దూరం చేయాలి. మా భర్తకి నీ యొక్క చెయ్యి తోడవ్వాలి, అందుకోసం నీ చదువు చెప్పించాను.
నీ పిల్లలకి నువ్వు చెప్పుకోవాలి చదువు. ఎంతెంతో లక్షలు కోట్లు పెట్టి చదివిస్తున్నారే ఈరోజు, అంత అవసరం రాకూడదని నీ పిల్లలకి నువ్వే చదువు చెప్పుకోగలిగిన స్థితిలో నువ్వు ఉండాలని, నీ కుటుంబానికి నీ చెయ్యి తోడవ్వాలని చదివించాను తప్ప మరో ఉద్దేశంలో కాదమ్మా. ఏమండి, పూర్వకాలంలో కూడా చదువుకున్న ఆడవాళ్ళు లేరా? ఉన్నారు. విదుషీమణులు అని పిలువబడ్డారు వాళ్ళందరూ కూడా. చదువుకున్న చదువు దేనికి ఉపయోగించారయ్యా? మార్కండేయ పురాణంలో మదాలస అనేటటువంటి ఒక పాత్ర వస్తుంది. మదాలస తన కొడుకైనటువంటి అలర్కుడికి గొప్పదైనటువంటి బోధ చేస్తుంది. మనం పురాణాలు చదివితే విషయాలు ఏమిటో అర్థమవుతాయి. అనసూయాదేవి అంతవరకు ఎందుకు, కొన్ని శతాబ్దాల క్రితంగా ఉన్నటువంటి విదుషీమణి వేంగమాంబ, ఆవిడ మహానుభావుడు, ఆవిడ ఎన్నో కావ్యాలు రచించింది, కవయిత్రి మొల్ల. ఆవిడ ఏమీ చదువుకోలేదు, రామానుగ్రహంగా రామాయణాన్ని తెలుగులో అనువాదం చేసింది. కాబట్టి నారీమణులు తలుచుకుంటే, వాళ్ళు చదువుకుంటే అది గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు పూర్వకాలం నందు కూడా ఉన్నారు. కానీ తన సంసారాన్ని, తన భర్తని, తన యొక్క కాపురాన్ని ఎప్పుడూ పాడు చేసుకోలేదు. నేను చదువుకున్నాననే గర్వాన్ని పొందలేదు. తన సంసారాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ చదువులు ఉపయోగపడ్డాయి, కానీ వాళ్ళ సంసారాన్ని పాడు చేసుకోవడానికి ఆ చదువులు ఉపయోగపడలేదయ్యా. ఇది గ్రహించినటువంటి రోజున తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టి, నువ్వు ఎందుకు చదువుతున్నావు, దేనికోసం చదువుతున్నావు, రేపన్న రోజున పెళ్ళయిన తర్వాత అయినా నీ భర్తకి నీ చదువు ఉపయోగపడేలా నువ్వు ఉండాలి, అది చెప్పడం రావాలి. కాబట్టి మనకి రామాయణం ఏం చెప్తోందయ్యా? రామాయణం నుంచి నువ్వేం తెలుసుకుంటున్నావయ్యా? భర్తానామ పరం నార్య భూషణం భూషణాదపి. భర్త కన్నా గొప్ప ఆభరణం స్త్రీకి ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. కాబట్టి హనుమంతుడి ఆయన చెట్టు మీద కూర్చుని ఈ మాట అనుకున్నాడు. నిజానికి సీతమ్మ తల్లి ఇంకా ఇలా ఉండగలిగింది అంటే ఆ భర్త అనేవాడు ఇంకా ఉన్నాడు పక్కన అనే ధైర్యంతో ఆవిడ అలా ఉన్నది. రామచంద్ర ప్రభు ఎందుకున్నాడు? తన భార్య పాతివ్రత్యం ఏమిటో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అలా ఉండగలిగాడు అక్కడ. కాబట్టి ఈవిడ మనసు ఆయనకి, ఆయన మనసు ఈవిడికి తెలుసు కాబట్టే ప్రాణాలతో నిలబడి ఉన్నారు వీళ్ళిద్దరూ. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చనిపోవాలి ఇద్దరూ కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరూ రెండు కాదయ్యా, ఒకటే. ఒకసారి వివాహం అయిన తర్వాత స్త్రీ పురుషుడు రెండు కాదు, ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసి ఉండాలి. అందుకనే రాముడు వివాహం చేసుకున్నాక ముందు తన తండ్రి గారు కుదిర్చిన వివాహం ఇది అనేటటువంటి మాట వల్ల ఆ ఉద్దేశ్యంతో ఇష్టపడ్డాడు సీతని. తర్వాత ఆవిడ యొక్క పాతివ్రత్య ధర్మం వల్ల, గుణాల వల్ల ఆకట్టుకుని ఇంకా ఇష్టాన్ని పెంచుకునేలా చేసింది రాముడిని. తరువాత తన అందాన్ని చూసి ఇష్టపడ్డాడు. కాబట్టి రాముడు ఎలా ప్రవర్తించాడో ప్రతి మానవుడికి అది ఆదర్శప్రాయం అవుతుందండి. కాబట్టి భర్తానామపరం నార్య భూషణం భూషణాదపి ఏషాతు రహితాదేనా భూషణార్హ నశోభతే. భూషణాలు ఎన్నున్నా భార్యకి పతియే పరమభూషణము. భూషణార్హమైనటువంటి ఈమె యొక్క పతి అయినటువంటి రామచంద్ర ప్రభువుకి దూరంగా ఉండడం వల్ల శోభిల్లట్లేదు. మెడలో హారం ఉంటే హారం వల్ల శోభ కనిపిస్తూ ఉంటుంది, మెడలో హారం లేకపోతే శోభ కనిపించదు. భర్త కన్నా గొప్ప భూషణం లేదు కాబట్టి, అలాంటి భూషణం దగ్గర లేడు కాబట్టి ఈవిడ శోభించట్లేదని చూపిస్తున్నాడు. కాబట్టి రాముడు ఇంకా బ్రతికి ఉండడం చాలా గొప్ప విశేషమే ఇలాంటి ఆవిడ భార్యగా ఉండడం వల్ల. కాబట్టి ఇక్షితిక్షమ పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రక్షసీభి వికృతేక్షణాభి సంరక్షతే సంప్రతి వృక్షమూలే. ఈ అమ్మ చూడడానికి ఓర్పులో భూదేవి అంతటి తల్లి ఈవిడ. అందువల్ల ఓర్పు పడుతోంది. ఓర్పు పట్టడం రావాలండి. సమయం కోసం ఎదురు చూడాలి, కంగారు పడకూడదు. ఓర్పుతో పద్మనేత్రముల వంటి ఈ తల్లి, రామలక్ష్మణుల చేత రక్షించబడవలసినటువంటి ఈ తల్లి ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని రాక్షస స్త్రీల యొక్క భయంకరమైనటువంటి వికారపు చూపుల యొక్క కాపలాలో దీనురాలై అలమటిస్తూ కనిపిస్తున్నది. అయ్యో, చంద్రుడు వేల కొలది చల్లని కిరణాలతో ప్రకాశిస్తూ ఈవిడ యొక్క విరహతాపాన్ని ఇనుమడింపజేస్తున్నాడు. ఎవడైనా చంద్రుడి యొక్క వెన్నెలని చూస్తే ఏం చేస్తాడు? ఆహ్లాదాన్ని పొందుతాడు. అశోకవనం ఎంత గొప్పగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇంత అందమైన అశోకవనంలో అంత పండు వెన్నెలని చూస్తున్నటువంటి సీతమ్మ
ఆ యొక్క అందాన్ని ఆస్వాదించలేకపోతోందంటున్నాడు వాల్మీకి. ఋష్యముఖ పర్వతం దగ్గర పంపా సరోవరాన్ని చూసినప్పుడు రాముడు ఈ అందాన్ని చూసి నాకు ఆనందం కలగట్లేదు లక్ష్మణ, విరహాన్ని పొందుతున్నాను. ఎందుకంటే సీత కూడా ఈ సౌందర్యాన్ని చూసి ఉంటే ఆనందించేవాడిని, పక్కన సీత లేకపోవడం వల్ల నాకు ఇది అందవిహీనంగా కనిపిస్తుంది. అదే భావం సీతమ్మ తల్లి దగ్గర కూడా ఉన్నది. ఇంత అందమైన అశోకవనం ఉన్నా, చల్లటి కిరణాలు చంద్రకిరణాలు పడుతున్నా వాటి వల్ల ఆవిడికి విరహం అనేటటువంటిది పెరుగుతోంది. రాముడు దూరం అవడం వల్ల ఆనందం కలగట్లేదు. ఇది అమ్మవారి దగ్గర ఉన్నటువంటి లక్షణం. ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా కనుక మనం ఆలోచిస్తే ఈమె సీతాదేవే అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకానికి వచ్చాడు. అయితే ఈ చుట్టూరా ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారు అని, ఏకాక్షి అనేక కర్ణాంశ్చ కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాశ్చ మస్తకోస్త్ర సనానిచ. ఒకే కన్నుతో ఉన్న రాక్షస స్త్రీలు ఉన్నారట, వికృతమైన కళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారట, ఒకే చెవి కలిగినటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారట, బాణ పొట్ట కలిగిన వాళ్ళు ఉన్నారట, మరగుజ్జులు ఉన్నారట, బాగా పొడవుగా ఉన్న వాళ్ళు ఉన్నారట, ఒకే చెయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట, ఒక కాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట, ఇంతటి వికృతమైనటువంటి శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట, దుర్వాసన వచ్చేవాళ్ళు ఉన్నారట. ఇలాంటి వాళ్ళందరూ కూడా సీతమ్మ చుట్టూ పర్యవేక్షించబడి ఉన్నారయ్యా. మానవులు లేరు, తన బాధ వినేవాళ్ళు లేరు. ఇలా బాధ చెప్పుకుంటే వింటే పాపం పోతుందనుకోవచ్చు, బాధ చెప్పుకుంటే వినేవాళ్ళు ఉండాలిగా. అక్కడ ఎవరూ లేరు, తన వాళ్ళంటూ ఎవరూ లేనటువంటి పరిస్థితి. తన భర్త పక్కన లేడు, అబలయ్యి దీనురాలై విలపిస్తున్నటువంటి ఆ సీతమ్మని చూసి బాధపడ్డాడు స్వామి హనుమ. అయితే పుణ్యం క్షీణించడం వల్ల భూమి మీద రాలిపోతున్న తారలాగా కనిపించింది, నక్షత్రంలాగా అమ్మవారు. శ్రేష్టమైన ఆభరణాలు ఏమీ ధరించకున్నా సరే ఆమె యొక్క పతిప్రేమయే ఏకైకమైనటువంటి భూషణము. శరీరం మీద నగలు లేకపోవచ్చు కానీ భర్త మీద కావలసినంత ప్రేమ ఉన్నది ఆవిడికి, అది చాలుట, అదే భూషణం అన్నారు. ఏమయ్యా, ఇలాంటి తల్లి ఆ హనుమ చేత చూడబడింది. హర్షజానీచసో అశ్రూణి తాం దృష్ట్వా మదితే క్షణం. అందమైన కన్నులు కలిగినటువంటి సీతాదేవిని చూడగానే స్వామి హనుమ నేత్రాల నుండి ఆనంద బాష్పాలు రాలాయిటండి. ఒక్కసారి రామచంద్ర ప్రభువుకి మనసులో నమస్కారం చేసుకున్నట్ట. ఎందుకని? నా అమ్మ తల్లి జగన్మాత దర్శనం నాకు కలిగింది స్వామి అని రాముడికి తన కార్యమునందు నేను సఫలీకృతున్నయ్యాను అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామచంద్ర ప్రభు. ఎందుకంటే అయ్యా నీ ఆశీర్వచనం లేకపోతే నేను అమ్మని దర్శనం చేయగలనా? చేయలేను అన్నట్టుకి కూడా ఇది హనుమ చూపిస్తున్నాడు. ఒక కార్యం అనుకున్నప్పుడు వెళ్ళి భగవంతుడికి కొబ్బరికాయ పెట్టి దండం పెట్టినటువంటి ఇంట్రెస్ట్ కార్యం పూర్తయిపోయిన తర్వాత అయ్యా నీ అనుగ్రహం వల్ల ఇది చక్కగా జరిగింది, పరిపూర్ణమైంది, నువ్వు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించావు, ఇది ఏది నాది కాదని వచ్చి నువ్వు నమస్కారం చేయగలుగుతున్నావా? అలా చెయ్యగలిగితే నువ్వు హనుమంతుడిని ఫాలో అవుతున్నట్టే, ఆయన మార్గంలో నడిచినట్టే. కాబట్టి ఆయన బయలుదేరుతున్నప్పుడు రామబాణంలాగానే వెళ్తానన్నాడు. పని అయిపోయిన తర్వాత ఇంక నాకేం సంబంధం లేదన్నట్టుగా లేడు. సీతమ్మ తల్లి కనిపించిన తర్వాత కూడా రాముడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో అభవత్. ఆనందించాడు. రాముణ్ణి మనసులో లక్ష్మణుణ్ణి తలుచుకున్నాడు, నమస్కరించాడు. అక్కడే ఆకుల చాటును దాక్కుని అమ్మని ఎలా కలవాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ సమయంలో ఏమైంది అంటే షడంగ వేద విదుషాం క్రతు ప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరాక్షసం. రావణాసురుడు వేద పారాయణ జరుగుతూ ఉన్నదిట, వేద మంత్రాలు ఉచ్చరిస్తున్నారట బ్రాహ్మణులు. గొప్పదైనటువంటి మంగళ వాయిద్యాలన్నీ కూడా మారుమురోగుతున్నాయిట, కీర్తిగానం చేస్తున్నారట వందిమాగదులు అందరూ కూడా. అప్పుడు రావణాసురుడు నిద్ర లేచాడు. బ్రహ్మరాక్షసం అన్నాడు వాల్మీకి మహర్షి. ఎందుకు ఈ మాట వాడడం వాల్మీకి అంటే తర్వాత శ్లోకంలో చెప్తాడు ఎందుకన్నాడు ఆ మాట అని. అద మంగళవాదిత్రై శబ్దై శ్రోత్ర మనోహరై ప్రాబుద్యత మహాబాహు దశగ్రీవో మహాబల విబుద్యతు యథాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ స్రస్త మాల్యాంబరధరో విదేహి మన్వచింతయత్. మంగళవాయిద్యాల మధ్య నిద్రలేచాడు,
కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, రాత్రి మదిర తాగాడేమో, ఎర్రగా ఉన్నాయట కళ్ళు. లేచి లేవగానే ఈ రావణాసురుడు సీతమ్మ తల్లిని తలుచుకున్నాడు. సీతమ్మ తల్లి మీదకి వెళ్ళింది వీడి దృష్టి. అందున వాడి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ చెదిరిపోయి ఉన్నాయట, మదిరా మత్తులో ఉన్నట్ట. వాడు కామపరవశుడై ఉన్నట్ట. వాడు స్వతహాగా రాక్షసుడైన బ్రహ్మవంశమునందు పుట్టినవాడు కాబట్టి బ్రాహ్మణుడు. వాడు సకల వేదాలు తెలిసినవాడు. వాడు ఉదయం లేవగానే ఏం చేయాలి? అనుష్ఠానం చేసుకోవాలి. అనుష్ఠానం అంటే సూర్యుడిని ఉపాసన చేయడమో, గాయత్రిని జపించడమో, లేకపోతే పరమేశ్వరుని పూజించడమో, ఏదో సాత్వికమైనటువంటి చింతన వైపు వెళ్ళాలి వాడు. కానీ ప్రవృత్తి ఏమిటి? బ్రహ్మరాక్షసం. వాడు బ్రహ్మరాక్షసుడు కాబట్టి వాడు లేస్తూనే కామమోహితుడై ఉన్నాడు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు. పరస్త్రీ మీద వాడికి దృష్టి వెళ్ళింది లేవగానే. ఇలా ఎవడైతే ముందుగా సాత్విక గుణాల మీదకి వెళ్లకుండా తామసిక గుణాల మీద వైపుకు వెళ్తాడో లేవగానే వాడు బ్రహ్మరాక్షసుడే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది వాల్మీకి చెప్తున్నాడు. కాబట్టి వెంటనే సీతాదేవి మీద దృష్టి కలిగింది. లేస్తూనే వాడు అశోకవనానికి బయలుదేరా. ఇంకా రాజు వెళ్తున్నాడంటే చుట్టూరా మంగళ వాయిద్యాలు, 100 మంది కన్యలు, పక్కన ఇటు పక్కన కొంతమంది మదిర పట్టుకున్నారట. ఎప్పుడైనా వాడు తాగాలని అనిపిస్తే వెంటనే తాగడానికి. ఇటువైపేమో కొంతమంది స్త్రీలు వింజామరలు వీస్తున్నారు. ఆ మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా వాడి వెనకాల విసినకర్రలు విసురుతూ వెళ్తున్నారట స్త్రీలు. వాడు వెళ్తూ ఈ అశోకవనంలోకి అడుగుపెట్టాడు. చూడండి, దూరం నుంచి చెట్టు మీద నుంచి స్వామి హనుమ వస్తున్నటువంటి రావణాసురుని చూశాడు. చూసి అనుకున్నట్ట, నేను ఇందాక రాక్షస భవనంలో నిద్రిస్తున్నటువంటి వాడేగా వీడు, ఆ రావణాసురుడే వీడై ఉంటాడని దూరం నుంచి నిశ్చయం చేసుకున్నారు. భావించి కాస్త కిందకి దిగాట. ఆ పై కొమ్మ మీద ఉన్నటువంటి హనుమ ఒక్కసారి కొంచెం కిందకి, గుబురుగా ఆకులు ఉన్నటువంటి చోటకి ఎవరికి కనిపించకుండా కిందకి దిగాట. కొద్దిగా దిగి తదాప్యు ఉగ్రతేజస్స నిర్ధూతస్తస్య తేజస, హనుమంతుడు రావణాసురుడి యొక్క తేజస్సు నుండి నిలబడలేక కొద్దిగా కిందకి దిగాడన్నాడు. అంటే వాడి తేజస్సు, తపోశక్తి అంత గొప్పగా ఉంది. వాడు ఆ తేజస్సు నుంచి వీడు తేజస్సుతో నన్ను పసిగడతాడేమోనని చెట్ల ఆకుల మధ్యలోకి వచ్చారు. ఆయన వస్తే సీతమ్మ తల్లికి ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే వెంటనే సీతమ్మ తల్లి చేసిన పని ఏమిటో తెలుసా అండి? ఆచ్ఛాద్యోధరమారుభ్యాం బాహుభ్యాంచ పయోధరౌ ఉపవిష్టౌ విశాలాక్షి రుదంతి వరవర్ణిని. తన 2 చేతులతో వక్షస్థలాన్ని మూసుకుందిట, 2 కాళ్లతో కూడా మోకాళ్లతో తాను తన ఉదర భాగాన్ని మూసుకుందిట. అంటే స్త్రీ ఒక పురుషుణ్ణి చూసి తాను ఇలా ఒక్కసారి పవిట కొమ్ము కప్పుకుంది అంటే అవతలవాడు అంత నీచుడు అని అర్థం. ఎందుకంటే వాడు చూడకూడని చూపులు చూస్తున్నాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు వాడు. కాబట్టి ముందుగా ఆవిడ ఏం చేసింది అంటే కామ ప్రకోపాన్ని కలిగించేటటువంటి అవయవాలు ఏమీ కనిపించకుండా ఆవిడ తనని తాను ఆచ్ఛాదన చేసుకుంది. చేసుకుని వాడు వచ్చి నిలబడ్డాడు. వాడితో ఇప్పుడు వాడు మాట్లాడతాడు. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలి? భయపడుతోంది ఏం మాట్లాడతాడని. అంతటి రాక్షసుడు రాక్షస స్త్రీలందరినీ వెంట పెట్టుకుని, రాక్షసులందరినీ వెంట పెట్టుకుని, ఈవిడ ఒక్కత్తి, ఈవిడికి తెలిసిన వాళ్ళంటూ ఎవరూ లేరు, ఆవిడని చూడకూడనటువంటి విధంగా చూస్తూ మభ్యపెడుతూ మాట్లాడుతున్న మాటల్ని పట్టించుకోకుండా ముందు మొట్టమొదట ఆవిడ చేసిన పని ఏమిటంటే సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్ప హయ సంయుక్తై యంతి విమ మనోరథై. ఆవిడ మనస్సు అనేటటువంటి రథాన్ని పూని, సంకల్పం అనేటటువంటి గుర్రాలని కట్టుకుని రామచంద్ర ప్రభువుని చేరుతున్నదా అన్నట్లుగా కనిపిస్తున్నది సీతమ్మ అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఎదురుగుండా అంత బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా వాడికి మీద ఈవిడ దృష్టి వెళ్ళలేదు. చూడండి, వాడు ఎంతో గొప్పవాడు. ఆ రాక్షసుల యొక్క భవనాలన్నింటినీ, అందమైనటువంటి భవనాలు ఏమీ ఆవిడికి కనిపించట్లేదు, రాక్షసుడు కనిపించట్లేదు, ఆ చుట్టుపక్కల స్త్రీలు ఎవరూ కనిపించట్లేదు. మరి ఏం కనిపిస్తుందయ్యా సీతమ్మకి అంటే తన మనస్సు ద్వారా రాముణ్ణి చేరిపోయి ఉన్నదిట ఆవిడ. ఆవిడ కళ్ళెదురుగుండా రాముడు తప్ప అన్యం ఏమీ కనిపించట్లేదు అన్నాడు వాల్మీకి. ఆ స్థితిలో ఉన్నది. కాబట్టి ఎన్నో వ్యామోహాలు
సుఖాలు, భోగాలు మనిషిని తరచి తరచి పైకి జాగృతపరుస్తాయి. అంటే నన్ను అనుభవించు, ఈ సుఖం పొందు, ఈ డబ్బు సంపాదన వైపు వెళ్ళు అంటే మనిషికి ఏమిటి అంటే సుఖం కావాలి. ఇంద్రియ సుఖాల వైపు మనిషిని డబ్బు అనేటటువంటిది లాగుతుంది, భోగాలు అనేటటువంటివి ఆకర్షిస్తాయి. ఈ ఆకర్షించినప్పుడు సాధకుడు అనేటటువంటి వాడు, భక్తుడు అనేటటువంటి వాడు దానికి లొంగడు. దేనికి లొంగుతాడయ్యా భక్తుడు? భగవంతుడికి లొంగుతాడు. వాడు ఎన్ని భోగాలు చూపించినా వాడికి ఆకర్షితుడు అవ్వడు. ఛత్రపతి శివాజీ మహారాజు గారు గొప్పదైనటువంటి పరాక్రమం కలిగిన వాడు ఆయన. నిజానికి చెప్పాలి అంటే తుకారాం గారి దగ్గరికి వచ్చాడు ఒకసారి. ఆయన శక్తి ఏమిటో తెలుసుకుని, అయ్యా మీకు ఎంత ధనం కావాలంటే చెప్పండి, నేను అంత ఇస్తానని అన్నట్టు. రాజు తలుచుకుంటే ఎంతసేపు అండి, తీసుకెళ్ళి ఎక్కడైనా కూర్చోబెట్టగలడు. తులసీరామ్ గారు అన్నారట, ఆయన భక్త తుకారాం గారు అన్నారట, ఏమండి నాకు ఇవ్వాల్సింది మీరు నాకు 2 ఇవ్వాలన్నారట. ఏమిటి ఇవ్వాల్సింది? ఒకటి, మీరు ఏకాదశి ఉపవాసం ఇవ్వాలి నాకు. 2, తులసిని ఇవ్వండి చాలు. తులసీ దళాన్ని ఇమ్మన్నారు, ఏకాదశి ఉపవాసం చేయమన్నారు. మీరు ఉపవాసం చేస్తే నాకు అది ఇచ్చినట్లే. తులసీ దళాన్ని తీసుకోండి, మీరు నోటిలో ఎప్పుడూ కూడా నారాయణ స్మరణను విడిచిపెట్టకండి. అంటే భక్తుడికి కావాల్సింది ఏమిటి అంటే ఎదటివాడు కూడా భగవత్ తత్వం వైపు నడవడం ఆయనకి కావాలి తప్ప ఆయనకి సంపదతో పని ఉండదు. కాబట్టి భక్తుడైన వాడు భగవంతుడిని చూస్తాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం తిరుపతి. వెళ్తే నాబోటి వాడు ఏం చేస్తాడంటే, ఏం కిరీటం రా, ఓ 2 కోట్లు ఉంటుందా, 5 కోట్లు ఉంటుందా, ఉండొచ్చు, ఆయనకి తక్కువే ఉంది. లేదా చేతికి ఉన్నటువంటి మణి ఈ చేతికి ఉండేటటువంటి ఈ యొక్క కంకణాలు, కుండలాలు, చేతికి ఉండేటువంటి భుజకీర్తులు, వీటి మీద దృష్టి పోతుంది. భక్తుడికి ఏమవుతుందో తెలుసా అండి, స్వామి నిజంగా ఆ ఆభరణం పెట్టడం వల్ల కాదయ్యా, నువ్వు అది ధరించడం వల్ల నీకు కదా అందం వచ్చింది. ఆ ఆభరణాలు ఏమి కనిపించవు భక్తుడికి, ముందు స్వామి కనిపిస్తాడు. ఈ స్వామి కనిపించడం వల్ల ఓహో నీకు ఈరోజు ఇంతటి అదృష్టం అనేటటువంటిది, ఆభరణాలకి ఇంత అదృష్టం కల్పించావా నువ్వు? ఈ ఆభరణాలకి స్వామి నువ్వు పెట్టుకోవడం వల్ల కిరీటానికే అందం వచ్చిందయ్యా. హనుమ అంటాడు చూసారా, స్వామి హనుమత రామచంద్ర ప్రభుతో, మీరు శుభలక్షణమైనటువంటి ఆభరణాలన్నీ ధరించడానికి అనువైనటువంటి అవయవ సౌష్ఠవం కలిగి ఉన్నారంటాడు. కాబట్టి రాముణ్ణి చూస్తున్నాడు, భగవంతుని చూస్తున్నాడు హనుమ, భోగాన్ని చూడట్లేదు. ఇక్కడ సీతమ్మ తల్లి భోగాన్ని చూడట్లేదు, రాముణ్ణే పరమాత్మనే ధ్యానం చేస్తున్నది వచ్చి ఎదురుగుండా నిలబడిన. అయితే చూడండి, కృషించిపోయి ఉందిట ఉపవాసం చేత. అయితే యజ్ఞవేది అపవిత్రులు అడుగుపెట్టిన యజ్ఞవేదికలాగా కనిపించింది. అప్పుడు ప్రదేశం చల్లారిపోయిన అగ్నిలాగా కనిపించిందిట సీతమ్మ. రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడిలాగా కనిపించిందిట సీతమ్మ రావణాసురుడి దగ్గరికి రాగానే. అందువల్ల ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ, ఉపవాసం వల్ల కృషించిపోయి ఉంది, శోకంతో బాధపడుతూ ఉన్నది, భయంతో వణికిపోతూ ఉన్నది. ఒక పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించేటటువంటి ఒక స్త్రీ ఉపవసించి ఏమీ తినకుండా రోధిస్తూ ఉన్నది అంటే ఆ ఇంటిలో ఎటువంటి శుభాలు జరగవు. ఇది ముఖ్యమైనటువంటి ధర్మం అండి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏడిచిందా ఇంట్లో, ఇంకా అందులో లక్ష్మి నిలబడదు. ఆవిడ ఏడిచిందా ఇంట్లో సుఖం ఉండదు. ఆవిడ ఏడిచిందా ఇంటిలో ఉండేటటువంటి వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. కాబట్టి ఇంటికి సౌమంగళ్య అయి ఇంటిలో రోజు ఉదయం లేవగానే నీకు సేవలు చేసేటటువంటి భార్య కంటతడి పెట్టకూడదు, కంటతడి పెట్టేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించకుండా ఉంటే ఆవిడ ఆనందంగా ఉంటే ఇంట్లో ఆవిడ హాయిగా నవ్వుతూ ఉంటే ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ బాధపడింది, కళ్ళంపట నీళ్లు పెట్టుకుంది, ఉపవాసంతో ఉంది, కృషించింది. పరాయి స్త్రీ ఇంటికి తీసుకొచ్చి ఏడిపించాడు రావణాసురుడు, దానివల్ల లంకంతా కాలిపోయింది. ఇదేంటి జరిగిన విషయం.
అందువల్ల ఇది జరగాలి కాబట్టే రాముడు పంపించాడు సీతమ్మని. అది జరగాలి కాబట్టే తనకి తానుగా వెళ్ళింది లంకకి. వాడి తపస్సు కరిగిపోవాలి. నువ్వు ఎంత పుణ్యమైనా చేయొచ్చుగాక, ఎన్ని దేవాలయాలైనా కట్టించొచ్చుగాక, ఎదుటి వాడికి ఏడుపుకి నువ్వు కారణమైనటువంటి రోజున అవన్నీ తరిగిపోతాయి, పడిపోతావు అధపాతాళానికి. ఇది చెప్తున్నది సీతమ్మ తల్లి యొక్క విషయం. కాబట్టి లోకేభ్యోయాని రత్నాని సంప్రమద్యాహృతాని వై, నేను సకల లోకాలని కూడా జయించినటువంటి వాడిని ఓ సీత, నువ్వు నన్ను చూసి ఇలా బాధపడుతున్నావు ఎందుకు అంటున్నాడు రావణాసురుడు. బాధపడద్దు, నన్ను చూసి నీ శరీర అవయవాల్ని దాచుకోవద్దు. మనుష్యులు కానీ కామరూపులైనటువంటి రాక్షసులు కానీ ఇక్కడ ఎవరూ లేరు. అంటే ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, నన్ను పరీక్షిస్తున్నారేమో అనుకుని భయపడి నువ్వు నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదేమో నువ్వు అని అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు వాడు. అంతేగాని ఆవిడ పాతివ్రత్య ధర్మాన్ని గుర్తించలేకపోతున్నాడు వాడు. ఆవిడ ఇక్కడ ఎవరూ మనుషులు లేరు సీత, నిన్ను ఎవ్వరూ పరిశీలన చేయట్లేదు, అలాంటి రాక్షసులు కూడా లేరు ఇక్కడ. కాబట్టి నువ్వు యథేచ్ఛగా నాతో మాట్లాడచ్చు. మరొక మాట చెప్పమంటావా? స్వధర్మో రక్షసాంభీరు సర్వదైవాన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమద్యవా. స్త్రీలను చెరబట్టడం, స్త్రీలను ఎత్తుకురావడం ఇవన్నీ కూడా నా యొక్క ధర్మమే, మా రాక్షసుల యొక్క ధర్మమే అంటున్నాడు. ఏమంటే రాక్షసుల యొక్క ధర్మం అని వాడు ఎలా అనగలండి? వాల్మీకి మహర్షి స్వధర్మో అన్నాడు. స్వధర్మో రక్షసాంభీరు, ఇది మా యొక్క ధర్మం. స్వధర్మం అంటే మా ధర్మం అని అర్థం. అలా తీసుకోకూడదన్నారు అర్థం. ఇక్కడ రాక్షసుల్లో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. ప్రహ్లాదుడు లేడు, విరోచనుడు లేడు, బలిచక్రవర్తి లేడు, అలాగే మారీచుడు లేడు, ఇందులో మారిపోయి బుద్ధి తెచ్చుకున్నవాడు. మండోదరి లేదండి. చెప్పాడు మారీచుడు, ఎవరైనా ఆయన నాశనం అయిపోతావు తీసుకువెళ్ళకలాగా. మండోదరి కూడా చెప్పి చూసింది కొన్ని సందర్భాల్లో, వినలేదు. కాబట్టి రాక్షసులు అందరూ అలా ఉండరు. కాబట్టి స్వధర్మం అని ఉపయోగించాడు అంటే ఇది మా ధర్మం అని కాదయ్యా. స్వధర్మం అంటే అర్థం ఏమిటంటే ఇది నా స్వభావము అని చెప్పడం. వ్యాఖ్యానకారులు అది రాశారండి. స్వధర్మ అంటే నా యొక్క స్వభావం అది. అంటే పరస్త్రీలను ఎత్తుకురావడం, పరస్త్రీలని వ్యామోహం చెందడం, వాళ్ళ మీద పడి వాళ్ళని ఎత్తుకురావడం, అనుభవించడం అంతా కూడా నా స్వభావం. కాబట్టి ఓ సీత, కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తతాం, నాలో మన్మధుడు వికారాలు ఎన్నైనా కలిగించని, కానీ నిన్ను తాకను కూడా తాకను. ఎందుకు తాకనంటే నువ్వు నీ ఇష్టపూర్వకంగా నా దగ్గరికి వచ్చేదాకా తాకను. వీడిది అది కాదు ప్రాబ్లం. పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సరస ఆకాశంలో వెళ్తూ ఉంటే వీడు చూశాడు, చూసి మోహించాడు, బలాత్కారం చేశాడు. బలాత్కారం చేస్తే ఆవిడ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది, రావణాసురుడు నన్ను చెడగొట్టాడు అని. అప్పుడు రావణాసురుడిని పిలిచి బ్రహ్మగారు అన్నారు, నీ దగ్గరికి ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి స్త్రీ నువ్వు స్వీకరించు, తప్పులేదు. కానీ నీవంటే ఇష్టం లేనటువంటి స్త్రీని కనుక నువ్వు బలాత్కారం కనుక చేశావా నీ యొక్క తల 1000 ఒక్కలు అవుతుందన్నాడు. ఇది బ్రహ్మగారి శాపం ఉంది రావణాసురుడికి. నాకు ఈ శాపం ఉందని చెప్పుకోవట్లేదు వాడు. దానిని కూడా ఎలా చెప్పుకుంటున్నాడంటే నీకు ఇష్టం కలిగేదాకా నేను నిన్ను ముట్టుకోను అంటున్నాడు. ఇది చూడండి వాడు గొప్పతనం. నిరంతరము శరీరాన్ని సుఖపెట్టాలి. వాడి ఉద్దేశం ఏమిటంటే అదే, అంతకుమించి ఏం కాదు. మనం ఏం తీసిపోయావా రావణాసుడికి? మనం శరీరం సుఖపెట్టడానికేగా అన్నీ చూసుకునేది. ఆలోచించాలి మీరు. పాత్ర ఇతిహాసము పురాణం మనకి ఏం నేర్పుతోందయ్యా? మనకి నేర్పేదంతా కూడా ఒక క్రమశిక్షణావితంగా నేర్పుతుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం, భార్య భర్త వైపు ఎలా మసులుకోవాలి. ఆయన నా గురువు, నాకన్నా పెద్దవాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఇది నేర్పింది మనకి ఇతిహాసం, ఇది నేర్పింది మనకి పురాణం. ఇప్పుడు ఉన్నటువంటి లౌకికమైన విద్యలు, లౌకికమైనటువంటి సంఘాలు, పరిస్థితులు ఎలా నేర్పుతున్నాయి? వాటికి వ్యతిరేకంగా నేర్పుతున్నాయి. అటువైపు వెళ్తావా, నువ్వు ఇతిహాస పురాణాలు చెప్పినట్లుగా నడుస్తావా? నీ ఇష్టం. అది నీ వైపు వదిలిపెడతాడు వాల్మీకి మహర్షి. కాబట్టి వీడంటున్నాడు, ఏకవేణీ ధరాసయ్య ధ్యానం మలినమంబరం ఆస్థానే వ్యూపవాసస్య నైతన్యో ఉపకానిచ. ఒకే వస్త్రం అలా కట్టుకుని ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు అలా కృషించిపోయి ఏమీ తినకుండా అలా ఎందుకుంటావు మలినంగా?
కాబట్టి అవన్నీ విడిచిపెట్టు, హాయిగా విహరించు నాతో, ఈ వనాలన్నింటిలో కూడా తిరుగు. ఇలా ఉండడం నీకు సరైనటువంటిది కాదు. విచిత్రాణి చ మాల్యాని చందనాని అగురాణి చ వివిధాని చ వసాంసి దివ్య ఆభరణాని చ. గొప్ప గొప్ప ఆభరణాలన్నీ పెట్టుకో, మంచి మంచి బట్టలన్నీ కట్టుకో, నీకు లోటే ఉంది ఇక్కడ. నువ్వు చిటికేస్తే 5,000 మంది నీకు సేవ చేయడానికి వస్తారు ఇక్కడ అన్నాడు. అంటే శరీరాన్ని భోగానికి ఉపయోగించుకో అంటున్నాడు. ఆవిడేం చేస్తుంది? రాక్షసుడు అంతటి వాడు ఎదురుగా ఉన్నా ధ్యానం మాత్రం రామచంద్ర ప్రభు మీద ఉన్నది. మనిషికి కావలసింది ఏది ముఖ్యం? మనసు భగవంతుడి మీద నిలబడడం ముఖ్యమా? భోగాల మీద శరీరం ఆసక్తి అవ్వడం ముఖ్యమా? అంటే బుద్ధి మనస్సు రెండు ఉన్నాయిగా. బుద్ధిని చెడగొడుతుందండి మనస్సు. ఈ మనసు చెప్పినట్టు అందుకనే వినకూడదు. అందుకనే రాముడు బుద్ధిమాన్. ఈ మనస్సును పట్టుకుని నడిచేవాడు రావణాసురుడు. శరీరానికి కావలసిన సుఖాన్ని కోరుతూ ఉంటాడు వాడు. కాబట్టి వాడంటాడు, ఇదంతే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత్ర శ్రీగ్రమపామివ. లోకంలో ఈ యవ్వనం అనేటటువంటిది మనిషికి ఎక్కువ కాలం ఉండదమ్మా. శరీరంలో యవ్వనం ఉన్నంతప్పుడే హాయిగా అన్ని సుఖాలు అనుభవించేయాలి. ఒక్కసారి సుఖం శరీరంలో ఈ పడుచుతనం వెళ్ళిపోయిందా మళ్ళీ నీకు ఈ ఒక్క యవ్వనం రమ్మంటే రాదు. ఈ యవ్వనం ఉన్నప్పుడు ఏం చేయాలంటున్నాడు రావణాసురుడు? సుఖాలు అనుభవించాలంటున్నాడు. సీతమ్మ ఏం చేస్తోంది? శుష్కింపజేస్తోంది, మనసును పరమాత్మ వైపుకు తిప్పుతోంది. వీడేమంటున్నాడు? దీన్ని సుఖం వైపుకు తిప్పాలంటున్నాడు. చూడండి, ఈ తేడాని గమనించండి. శరీరం మీద వ్యామోహంతో ఉన్నటువంటి వాడి ఆలోచన ఇలా ఉంటుంది, భగవంతుడి మీద దృష్టితో ఉన్న యోగి యొక్క దృష్టి అలా ఉంటుంది. నీకేం కావాలి? నిర్ణయం చేసుకోవలసిన వాడివి నువ్వు. దంతంబుల్ పడనప్పుడే తనువునం దారుడి ఉన్నప్పుడే కాంతాసంగంబు రోయినప్పుడే కురులు వెల్వల్ల కానప్పుడే చింతింపన్ వెలని పదాంబుజాలమునం శ్రీకాళహస్తీశ్వర. ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఎప్పుడో వయసు వచ్చేసిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ముసలివాడిని అయిపోయిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడి వైపు తిప్పుతాను మనసు అంటే, ఇంతకాలం తిప్పనటువంటి మనసు అప్పుడు తిరిగిపోమంటే ఎలా తిరుగుతుంది? వెంటనే సాధన లేకుండా ఏది మనసుని ఈ మాట వినదు. దాన్ని చాలా క్రమశిక్షణగా దానికి నచ్చచెప్పి బుజ్జగించి దాన్ని కొన్నిసార్లు హెచ్చరించైనా సరే ముందు దాన్ని ఒక సాధన క్రమశిక్షణ మార్గం వైపు నడపాలి. భగవంతుడి వైపు ఇష్టాన్ని చూపించాలి. ఏమంటే నాకు ఈ ప్రవచనాలన్నీ ఇష్టం ఉండవండి, ఎక్కవండి నా బుర్రకంటాడు ఒక్కొక్కడు. నీకు ఎక్కకపోయినా వెళ్ళి కూర్చో, విను. నీకు ఎక్కక్కర్లేదు, ఒకసారి విను, రెండోసారి తీసుకెళ్ళి, మూడోసారి వచ్చిన తర్వాత 4వ రోజు కనుక నువ్వు వెళ్ళకపోతే నీ మనసే అడుగుతుంది, ఒకసారి ప్రవచనానికి వెళ్ళి వచ్చేస్తే బాగుంటుంది కదా. గుడికైనా అంతేనండి, నువ్వు గుడికి వెళ్ళడం అలవాటు చెయ్యాలి. 2 రోజులు 3 రోజులు వెళ్ళొచ్చిన తర్వాత 4వ రోజు గుడికి వెళ్ళకపోతే ఈరోజు గుడికి వెళ్ళలేదు, ఏదో అలా ఉందంటాడు. అంటే నీ మనసుకు నువ్వు ఏది అలవాటు చేస్తున్నావో అది పట్టుకుంటుంది మనస్సు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. శంకరాచార్యులు వారు అంటారుగా వజగోవిందంలో, నీ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా అందరూ నిన్ను పలకరిస్తారు, నీకు మంచిగా నీతో మాట్లాడతారు, అందరూ నీ బంధువులు అనుకుంటావు, అందరితో తిరుగుతావు. ఒక్కసారి శరీరంలో వాయువు బయటకు వెళ్ళిపోతే తస్మిన్ కాయే, భార్య బిడ్డలు కూడా నీ దగ్గర కూర్చుని అయ్యో వెళ్ళిపోయావా అని ఏడుస్తారు, కానీ నీ శరీరం ముందుంది కదా అని చెప్పి నువ్వు ఇక్కడే ఉన్నావు అని ఏమేమి ఆనందించరు. ఏమండి మీ నాన్నగారు అక్కడే ఉన్నారు కదా, వెళ్ళిపోయావా అని ఏడుస్తున్నావేమిటి అని అడుగుతాడు వచ్చి ఒక ఆయన కొడుకుని. లేరండి, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇది ఆయన శరీరం అండి, కేవలం ఆయన కాయం మాత్రమే. అది తస్మిన్ కాయే, అది శరీరం అంటే అది జర్జరీభూతమైపోయినటువంటి ఒక మృత్ పదార్థమే తప్ప అది నువ్వు కాదు. కాబట్టి యావత్తిత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త. నీ దగ్గర డబ్బున్నంతకాలం నీతో పాటు నీ చుట్టూరా అందరూ తిరుగుతారయ్యా, అందరూ నిన్ను పలకరిస్తారయ్యా. ఒక్కసారి నీ దగ్గర డబ్బు అయిపోయింది, లేదా నువ్వు కష్టాల్లో పడ్డావు, లేకపోతే నీ శరీరంలో వయసు మీరిపోయింది, ఎవ్వరూ నీ దగ్గరికి చేరరు. ఏది చూసి నీ దగ్గరికి వస్తున్నారు?
ఆ డబ్బు చూస్తున్నారు తప్ప నిన్ను చూడట్లేదు. కాబట్టి సుఖము అనేటటువంటి దాని వైపుకు ఆకర్షితుడవుతాడు ఎవడైనా సరే. ఈ భోగాల వైపు కోరుకుంటాడు మనిషి అనేవాడు, కానీ భగవంతుణ్ణి కోరట్లేదు. సుఖాన్ని కోరి ఎంతవరకు కోరతావు? నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు కోరు. అంతేగాని నా తరాలకి, నా తర్వాత తరాలకి, ఆ తర్వాత తరాలకి కూడా సరిపోవాలంటే ఇది ఎంత సుఖాన్ని పెంచుపెట్టుకోవడానికి ఇది ఎంత తాపత్రయం ఇదంతాను. దీనివల్ల నువ్వు పాడైపోతున్నావు ఆఖరికి. అది ఇప్పుడు తెలియట్లేదు, శరీరం విడిచిపెట్టిన తర్వాత తెలుస్తుంది. అది తెలుసుకుందామంటే ఆ స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. అదే వచ్చిన చిక్కంతా. ఈ రావణాసురుడు ఉన్నటువంటి అజ్ఞానం కూడా అదేనండి. కాబట్టి సీతమ్మ అంటోంది రాముణ్ణి నేను ధ్యానం చేస్తానంటోంది. వీడంటాడు సుఖం ఉన్నప్పుడే, ఒళ్ళో ఓపుకున్నప్పుడే సుఖం అనుభవించాలి. శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుందా? మానవ జన్మ రాదు. అప్పుడేమవుతుంది? మళ్ళీ ఏ తిరియక్లోనో పుడతాడు. కుక్కగాను, నక్కగాను, కోడిగాను, కుక్కగాను, పక్షిగాను. అప్పుడు వీడితో పాటు కలిసి తిరిగినటువంటి స్నేహితుడు ఏ యొక్క పంచపాత్రో పట్టుకుని గుళ్ళోకి వెళ్తూ ఈశ్వరుడికి అభిషేకం చేయడానికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాణ్ణి ఆ తిరియక్ వేషంలో ఉన్నటువంటి వీడు చూసి బాధపడతాడు. అరే రే, నా స్నేహితుడిలాగా నేను వెళ్ళలేకపోయాను. నా స్నేహితుడు ప్రవచనానికి వెళ్తూ ఉంటే నేను సినిమాకి వెళ్ళాను. ఈరోజు వాడు రోజు భక్తుడై శివుడికి అభిషేకం చేసుకుంటున్నాడు. నిలబడి ఆయన నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని మంత్రం నోటితో చెప్పి పలికి స్వామివారి మీద నీళ్ళు వేసుకునేటటువంటి స్థితి వాడికి వచ్చింది. నేను ఈరోజు నోటితో నమశివాయ అని కూడా అనలేనటువంటి తిరియక్ జంతువు కింద మారిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నిన్ను ఎవరు ఉద్ధరించలేరు. కాబట్టి మానవుడిగా ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటో అది తెలుసుకోకపోతే రావణాసురుడికి ఏ గతి పట్టిందో మనకి అదే గతి పడుతుందయ్యా. ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా ఖచ్చితంగా చెప్తారండి ఇందులో. నువ్వు రావణాసురుడి వైపు వెనకాల వాడి పంచి పట్టుకుని వెళ్తావా? వెళ్ళు, నీ ఇష్టం. లేదా సీతమ్మ తల్లి యొక్క చీర కొమ్ము పట్టుకుని హనుమంతుడిలాగా భావన చేసుకుంటావా? పరమాత్మ సన్నిధానం నీకు దొరుకుతుంది. రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకునేటటువంటి అధికారం మాత్రం నీదేనయ్యా. నిన్నెవరూ కూడా వచ్చి నువ్వు ఇలాగే బ్రతకాలని చెప్పరు. నీకు నువ్వుగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి పురాణం, అది తెలుసుకోవడానికి గురువు, అది తెలుసుకోవడానికి ఇతిహాసం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనిషిని మనిషిగా బ్రతికేలా చేయడానికి వచ్చాయి. కాబట్టి వాడు ఆ మాట అంటున్నాడు. కాబట్టి నువ్వు నా దానివి కా, నీకు శత్రువు అనేటటువంటి శంక అనేటటువంటిది పెట్టుకోకు. నా గురించి నేను నీకు మిత్రుడిని. అన్ని దిశల నుండి చాలామంది స్త్రీలను ఎత్తుకొచ్చాను, కానీ వాళ్ళందరిలో నాకు నువ్వంటేనే చాలా ఇష్టం అంట. చూడండి వాడి మాటలు పై పూతల కింద ఉంటాయి ఇవన్నీ. అంతేకాదు నువ్వు అన్నావు అంటే ఈ లోకాలన్నింటినీ జయించి నీ తండ్రి అయిన జనకుడికి బహుమానంగా ఇస్తానన్నాడు. అంటే డబ్బుకి లొంగుతుంది అనుకుంటున్నాడు. ఒక మామూలు స్త్రీలాగా భావన చేస్తున్నాడు సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి పాతివ్రత్యం అంటే ఏమిటో వాడికి అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఒక్కొక్కడు చూసి హేళన చేస్తాడా? బొట్టేమిటండి, ఆ వేషధారం ఏమిటి, చొక్కా వేసుకోరేమిటండి అన్నాడే అనుకోండి, వాడి అజ్ఞానం అది. శాస్త్రం ఏం చెప్పిందో, వ్యాసపీఠమునందు ఎలా కూర్చోవాలని చెప్పిందో పురాణ పండితులు, అలా నేను కూర్చున్నాను అనుకోండి, వాడికి తెలియదు. అజ్ఞానం వల్ల వాడు అలా మాట్లాడుకుంటున్నాడు. కానీ నాకు తెలుసుగా జ్ఞానం ఏమిటో. పురాణం చెప్పేటప్పుడు, ప్రవచనం చెప్పేటప్పుడు చొక్కా ఉండకూడదురా నాయన, చొక్కా వేసుకుంటే అది పురాణ పండితుడి లక్షణం కాదని మా గురువుగారు నాకు చెప్పారు. దాన్ని నేను శిరోధార్యంగా పెట్టుకున్నాను. కానీ చూసేవాడు మీరు చొక్కా వేసుకోరేమిటంటే నవ్వాడు అనుకోండి నన్ను చూసి, అది వాడి అజ్ఞానం. శాస్త్రం ఎలా చెప్పిందో అలా నేను నడుచుకుంటున్నాను, ఇది నా నమ్మకం. కాబట్టి అవతలవాడు నవ్వాడు కదా అని చెప్పి నీ యొక్క స్వభావాన్ని నువ్వు మార్చేసుకోకూడదు. నీ స్వభావం ఎప్పుడూ మారకుండా ఉండాలి. అది ధర్మయుక్తమై ఉండాలి. అది గురువు ద్వారా వచ్చినదై ఉండాలి. ఇది చాలా ముఖ్యం. కాబట్టి గురువు ఏది చెప్పాడో అది నేను పట్టుకోవాలి. కానీ నన్ను చూసేవాడో నవ్వాడని చెప్పి నేను నా గురువు చెప్పింది మానేస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా?
కాబట్టి మీరు పట్టుకోండి, శాస్త్రం ఏం చెప్పిందో అలా మనం నడుచుకుంటామా? వాడెవడో చూపించి పాశ్చాత్య సంస్కృతిని చూపిస్తే దానికి లొంగిపోయి మనం వాడిలా బ్రతుకుతామా? ఒకడు మన ఇంట్లో ఉన్నాడండి, మన ఇంటిని కబ్జా చేశాడు, వాడు మన ఇంట్లోకి దొంగతనంగా వచ్చి చేరాడు, వాడి ఇంట్లోంచి వెళ్ళట్లేదు, వాడిని అధికారులు పెట్టి పోలీసులను పెట్టి ఇంట్లో నుంచి గెంటించేసాం. గెంటించేసిన తర్వాత నీ ఇంట్లో నీ లక్షణాలతో నీ యొక్క కుటుంబ వ్యవహారాలతో నీ ఇల్లు నడవాలా? వాడి యొక్క ఇంట్లో పరిస్థితులు ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నాయి, వాడు ఆచరించినటువంటి విధి విధానాలతో ఇల్లు నడుస్తుందా? నీ ధర్మం ఏమిటో, నీ యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటో అలా నడవాలి ఇల్లు. ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, నీ ఇల్లు నీ ధర్మం ప్రకారం నడవాలి. వాడు వెళ్ళిపోయినా ఇంకా వాడి ధర్మంతోనే కూర్చుని వాడు ఎలా నడుచుకున్నాడో నేను వాడి ఇంట్లో ఎలా నడుచుకుంటానంటే ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? నీ ఇంట్లో నుంచి వాడిని గెంటేసిన తర్వాత వాడి యొక్క ధర్మం కూడా వాడితో వెళ్ళిపోవాలి. నీ ధర్మం ఏమిటో అది ఇంట్లోకి రావాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? తెల్లవాడు అనేటటువంటి వాడు మొన్నటిదాకా మన దేశంలో ఏడిచాడు, వాడిని వెళ్ళగొట్టేశాం, కానీ వాడి ధర్మం పట్టుకుని వెళ్ళాడుతున్నాం. మన ధర్మం వైపు ఎవడు రాగలిగాడు? తిరిగి మన ధర్మాన్నే వేలు పెట్టి చూపించేలాగా మన వాళ్ళనే మార్చగలిగారు వాళ్ళు, అవునా కదా? కాబట్టి మన ధర్మం ఏమిటో, మన గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోలేకపోయాం. మన గురువులు చెప్పిన మార్గాన్ని మనం పాటించలేకపోయాం. మన శాస్త్రాలు చెప్పినటువంటి వాటిని మనం తెలుసుకోలేకపోయాం. వాళ్ళు చెప్పిందే, వాళ్ళు రాసిందే, మీ చరిత్ర ఇది అని వాళ్ళు రాసిస్తే వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని వాడు తెల్లవాడు ఎవడో రాశాడండి పుస్తకం, ఇదే కరెక్ట్ అని దాన్నే నమ్ముకుని కూర్చుంటాం. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉందయ్యా. దేనివల్ల? పురాణ ఇతిహాసాలు లుప్తమైపోవడం వల్ల, మన శాస్త్రం ఏమిటో తెలియకపోవడం వల్ల. కాబట్టి మన వాళ్ళే మన వేలు పెట్టి మన చేతే పొడుచుకునేలా స్థితికి తీసుకొచ్చారు వారు. కాబట్టి ఏమిటంటేనండి, ఇక్కడ ఈ విషయాన్ని మనకి ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్నారు. నీకు కావాలంటే నీ యొక్క తండ్రికి నేను భోగభాగ్యాలన్నీ కూడా ఇస్తానని ఏదో సాధారణమైన స్త్రీకి చెప్పినట్టు మాట్లాడుతున్నాడండి. కాబట్టి నేహపశ్యామి లోకే అన్యం యోమే ప్రతిఫలో భవేత్. కాబట్టి ఓ సీత గుర్తుపెట్టుకో, ఈ సమస్త భూమండలాన్ని జయిస్తాను నేను, నీ తండ్రి గారికి ఇస్తాను. ఈ లోకంలో ఎంత గాలించినా సరే నన్ను ఎదిరించగలిగినటువంటి యోధుడు ఈ యొక్క లోకంలో ఎక్కడా కూడా లేడు. నీకు నచ్చిన దాన్ని అలంకారం చేసుకో, నా మీద దయను చూపించు, శుభ్రంగా మంచి మంచి భోజనాలు తిను, భోగాలు అనుభవించు, నీ ఇష్టం వచ్చినట్లుండు, సంపదని నీకు ఇష్టం వచ్చినట్లుగా అందరికీ పంచిపెట్టమన్నాడు. నన్ను నీ సేవకుడి కింద చేసుకో అని మభ్యపెట్టాడు. మభ్యపెట్టి ఒక్కసారి ఇటు నా ఐశ్వర్యం కేసి చూడు సీత, ఐశ్వర్యం, నా తేజస్సు, నా కీర్తి అంతటినీ ఒక్కసారి చూడు. నారచీరలు ధరించినటువంటి రాముడు నీకేమి ఇవ్వగలడు? అతడు ఏమీ నీకు ఇవ్వలేడు. రాముడు జయాన్ని, సంపదని కోల్పోయినటువంటి వాడు, అడవుల పాలైనటువంటి వాడు, మునివ్రతంలో ఉన్నటువంటి వాడు, నేల మీద శయనించేటటువంటి వాడు. నిజానికి అతను జీవించి ఉన్నాడా లేదా అన్నదే సందేహం అన్నాడు. నీ భర్త ఇప్పటికి ఇంకా బతికే ఉన్నాడో కూడా లేదో తెలీదు. అంటే ఎంతలా భయపెట్టి లొంగపరుచుకుని కామ్యకమైనటువంటి పనులన్నీ చూపించి ఆవిడికి ఈ లొంగ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడండి. అయితే ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, నరామస్తమసాదేవి నా బలేన నా విక్రమై నా ధనేన మయాతుల్య తేజస యశసాపివా. నేను కుబేరుణ్ణి జయించాను, ముల్లోకాల్లో సంపదనంతటినీ అనుభవించాను, కొల్లగొట్టుకుని తీసుకొచ్చాను, తపస్సు, బలపరాక్రమ సంపదలు, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఏ విషయాల్లో అయినా సరే రాముడు నాతో సరితూగడు. ఈ విషయాన్ని గ్రహించు సీత. కాబట్టి పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీంచ మయిలలనే యథాసుఖత్వం త్వయిచ సమేత్య లలంతు బాంధవాస్తే. ఓ లలనా, ఓ సీత, నువ్వు ఎటువంటి భయము లేకుండా చక్కగా నా మీద ప్రేమ చూపించి ఈ భోగభాగ్యాలన్నింటినీ కూడా అనుభవిస్తూ నన్ను ఆనందింపజేస్తూ రాజ్యంలో ఈ ధనరాశులన్నింటినీ కూడా ఉపయోగించి తిరుగు, రమించు, విహరించు, ఆనందించు. నీకు సాటి లేనటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు. కాబట్టి చెప్తున్నాను, ఈ ఆభరణాలన్నీ ధరించు, సముద్ర తీరంలో నాతో కలిసి హాయిగా ఈ వనాల్లో విహరించు సీత అని సీతమ్మ తల్లికి చెప్తే ఆవిడ వెంటనే ఒక పచ్చగడ్డి తీసి పరక ఆ మధ్యలో పెట్టింది. అలా ఎందుకు పెట్టింది?
ఆవిడ ఏం మాట్లాడింది రావణాసుడితో అనేటటువంటి విషయాలన్నింటినీ రేపు చెప్పుకుందాం. గొప్పదైనటువంటి త్రిజటా స్వప్న వృత్తాంతం అనేటటువంటిది రేపు వస్తుంది. ఆ విషయాలన్నింటినీ రేపు సాయంత్రం మళ్ళీ 6:30 మనం వచ్చినప్పుడు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ శివరామ, శ్రీరామ జయ రామ శివరామ, శ్రీరామ జయ రామ శివరామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ.